ఉజ్జయిన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాల్లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సభాయే నమః. అయోధ్యాకాండ 2వ రోజుకు ప్రారంభమవుతోంది. ఈరోజు ప్రారంభించే ముందుగా సత్యనారాయణమూర్తి గారి తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారి యొక్క ఫోటోకి కమిటీ సభ్యుల్ని పుష్పమాల అలంకృతుల్ని చేయవలసిందిగా కోరుచున్నాం. సీతాదేవీయుతం వీరం సర్వాభరణభూషితం సీతాపతిం హరిం ధ్యాయేదయోధ్యాకాండముత్తమే. రామచంద్ర ప్రభు సీతమ్మను వివాహం చేసుకుని 12 సంవత్సరాలు అయోధ్యలో
హాయిగా కాలం గడుపుతున్నటువంటి సమయం. దశరథ మహారాజు గారు తన యొక్క వయస్సు మీద పడడం వల్ల ఈ యొక్క రాజ్య పరిపాలన అనేటటువంటి బాధ్యతని తన పెద్ద కుమారుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి కట్టబెట్టాలని మంత్రి పురోహిత సామంతములతో అందరితో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. అన్నటి రోజున రాముణ్ణి పిలిచాడు. రాజుకుండవలసినటువంటి ధర్మములంటే ఏమిటో ఒకసారి మళ్ళీ గుర్తు చేశాడు రాముడికి. నాయనా రామ, జ్యేష్ఠ భార్య యందు జ్యేష్ఠపుత్రుడిగా అవతరించావు, ఎంతో సుగుణాలన్నీ కలిగి ఉన్నావు, నేను నీకు చెప్పక్కర్లేదు. కానీ ఒక తండ్రిగా చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉన్నది కాబట్టి ఇంకా నీకు చెప్తున్నాను, ఇంకా వినయాన్ని పొందవయ్యా. ధనాన్ని, కోశాగారాన్ని, రాజ్యాన్ని, మంత్రుల్ని, సైన్యాన్ని కాపాడుకుంటూ ఉండవలసినటువంటి బాధ్యత రాజుది. రాజు ఎప్పుడూ కూడా వ్యసనపరుడు కాకూడదు అని ఎన్నో ధర్మాలు చెప్పాడు. వశిష్ఠ మహర్షి చేత ఉపవాస దీక్షా నియమాలన్నీ కూడా ఇప్పించాడండి. సీతమ్మ తల్లితో కలిసి హోమం చేసి శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసమై హవిస్సుని సమర్పించి సగం హవిస్సుని మాత్రమే భుజించి ఆ రోజు రాత్రంతా కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు రామచంద్ర ప్రభు. రాత్రంతా కూడా అయోధ్య అంతా కూడా కోలాహలంగా ఉందండి. ఆ రామ అనే శబ్దంతో నిండిపోయింది అయోధ్య అంతా కూడా. ఎందుకని? వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశ, వాళ్ళ జీవితానికి ఒక పరమార్థం ఏదైనా ఉంది అంటే అయోధ్య ప్రజలందరికీ అది రాముడు పట్టాభిషిక్తుడు అవ్వడమే. అలాంటి కోరిక వాళ్ళకి నెరవేరబోతున్నది. మన ఇంటిలో వాళ్ళు వృద్ధిలోకి రావాలనో, మన పిల్లాడికి మంచి ఉద్యోగం రావాలనో, మన కూతురికి మంచి వరుడు దొరికి వివాహం జరగాలనో మనం భగవంతుడికి ఎన్నో మొక్కులు పెట్టుకుంటాం. కానీ అయోధ్య ప్రజలు మాకు రాముడు పట్టాభిషిక్తుడై మాకు రాజుగా రావాలి, ఆయన మాకు పరిపాలకుడు అవ్వాలి అని దేవుళ్ళని మొక్కుకున్నారటండి అందరూ కూడా. అందువల్ల నిన్నటి రోజు చెప్పారు ప్రజలందరూ, ఓ దశరథ మహారాజా, నువ్వు ఎప్పుడు రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తావో అప్పుడు వీళ్ళందరూ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి రాముడి యొక్క పట్టాభిషేకం నిర్ణయం అయ్యింది. చాలా ఆనందిస్తున్నారు. పాపం దశరథుడికి కూడా మనసులో కంగారు ఉన్నది, దీనికి ఏ విఘ్నాలు కూడా జరగకుండా ఇది జరగాలి అని. కానీ మానవుడు ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. చాలా ఆనందపడ్డాడు దశరథుడు. ఆయన యొక్క ఆనందం అంతా ఇంతా కాదు. మనం కూడా ఆలోచిస్తాం చాలా విషయాల్లో, మనం ఇలా ఉండాలి అలా ఉండాలి, ఒక ప్లాన్ వేసుకుంటాం, చక్కనైనటువంటి ప్లాన్, ఇది ఇలాగే జరగాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. మన ఊహలు, మన కోరికలు ఎలా కోరుకున్నా ఎలా ఊహించినా అవన్నీ గాలిలో కట్టినటువంటి పేక మేడలు లాంటివి. అవి ఒకసారి నిలబడచ్చు, ఒకసారి కూలిపోవచ్చు, చెప్పలేము. దశరథుడు కూడా ఇక్కడ పేక మేడలతో గాలి మేడలు కడుతున్నాడు. తన కుమారుడు ఏనుగు అంబారీ మీద ఎక్కి ఆ యొక్క రాజ్యంలో వీధుల యందు ఊరేగుతూ వస్తూ ఉంటే నేను చూసి ఆనందించాలి. ప్రజల అభీష్టము అదే, దశరథుడి అభీష్టము అదేనండి. ఇంతటి కోలాహలం అయోధ్యలో నడుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో విధి నిర్ణయం, ఇది ఎవరూ తేల్చలేరు. భగవత్ సంకల్పం ఎలా ఉందే అది అలా నడుస్తుందండి. చాలామంది ఏమంటారంటే, చాలా కష్టపడ్డానండి జీవితంలో, నా కష్టానికి తగిలినటువంటి ఫలితంగా నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఆ ఫలితం వచ్చిందంటాడు ఒక్కొక్కడు. నువ్వు కష్టపడితే ఫలితం వచ్చేయడానికి నీ సంకల్పం అక్కడ నెరవేరదురా నాయనా.
నీలాగా చాలామంది కష్టపడతారు, అందరికీ ఆ ఫలితం దక్కిందా? అందరికీ ఆ ఫలితం దక్కకుండా నీకే దక్కింది అంటే అది నువ్వు చేసుకున్న పురాకృత పుణ్య విశేషం వల్ల నీకు అది దక్కింది. అందుకనే ముందర అంటాడు రాముడు, ఈరోజు పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నారు నాన్నగారు, అదే నాన్నగారు రేపు పిలిచి అరణ్యానికి వెళ్ళాలి రామా అంటే ఇది దైవం ఆడించినటువంటి నాటకం తప్ప మన చేతుల్లో ఏముంది లక్ష్మణ అంటాడు. ఒకటి దైవం ఉన్నదే ఇది చాలా గొప్పది అన్నింటికన్నా. దైవం అంటే భగవంతుడు కాదండి, దైవం అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యము పాపము, దీనికి తగినట్లుగా మన పుణ్యకర్మలు పాపకర్మల్ని అనుసరించి మనకు వచ్చేటటువంటి ఫలితాన్ని దైవం అంటారు. అందుకని అసంకల్పితమేవేహ యద అకస్మాత్ ప్రవర్తతే వివర్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మతతు. మనం ఒక సంకల్పం చేస్తే అకస్మాత్తుగా ఆ సంకల్పానికి అనుగుణంగా కాకుండా విరుద్ధంగా ఏదైనా ఒక పని కనుక జరిగితే అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. ఇది భగవత్ సంకల్పంగా దైవీ సంపత్తిగా వస్తుంది. అందువల్ల దైవం అన్నింటికల్లా బలవత్తరమైనది అంటాడు రాముడు. ఇప్పుడు దశరథుడు ఒక ఆలోచన ఊహ చేశాడు, ఒక సంకల్పం చేశాడు. ఈ సంకల్పం కూడా చేయడం ఒక ఎత్తు, తాను ఒక కంగారులో ఉన్నాడు. ఎందుకని? ఎక్కడ రాముడి యొక్క పట్టాభిషేకానికి విఘ్నం కలుగుతుందోనోమోనని భయం అయింది. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన రామ, భరతుడు ఎక్కడో కేకేయ రాజ్యంలో ఉన్నాడు మేనమామ ఇంట్లో, భరతుడు వస్తే కానీ నేను చేసుకోను అంటావేమో. భరతుడికి తర్వాత తెలుస్తుంది విషయం, నువ్వు రేపే పట్టాభిషిక్తుడు అవ్వాలన్నాడు. తొందర పెట్టాడండి రాముడు. ఎందుకు ఈ తొందరపాటండి, ఈ కంగారు ఎందుకు దశరథుల్లో? దశరథుడి పాత్ర రామాయణంలో ఒక విలక్షణమైనటువంటి పాత్ర. కీడెంచి మేలెంచండి అన్నట్లుగా ముందు తనకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని ముందుగా ఆలోచిస్తాడు ప్రతిదీ కూడా. దానికోసం గమ్ముని నోరు జారుతాడండి. ఇది దశరథుడి దగ్గర వచ్చినటువంటి కాస్త ఇబ్బంది. ఈ నోరు జారకుండా ఉండుంటే చాలా విషయాల్లో పాపం దశరథుడికి ఇబ్బందులు వచ్చేవి కాదు. విశ్వామిత్రుడు వచ్చినప్పుడు కూడా అలాగే నోరు జారి మీరు ఏది చెప్తే అది చేస్తాను, మీకు ఏదైనా దానం చేస్తాను, మీరు అడగండి అన్నాడు. ఆయన అడగలేదు వచ్చి ఇంకాను ఏమీని. ఆ కంగారు, ఆ తొందరపాటు దశరథుల్లో మనకు కనిపిస్తుంది. మరి రాముడి పట్టాభిషేకానికి ఇంతటి కంగారు ఎందుకండి అంటే, మనకి ముందర భరతుడు పాదుకలు పట్టుకుని రామచంద్ర ప్రభు దగ్గరికి వస్తాడు. అన్నయ్య నువ్వే రాజ్యాధిపత్యం తీసుకోవాలి, నా వల్ల అవదుది, నువ్వే తీసుకోవాలంటాడు. రాముడు అంగీకరించడు. ఎంత చెప్పినా అంగీకరించట్లేదు భరతుడని రాముడు ఒక విషయాన్ని బయట పెట్టాడండి. అప్పుడు ఏం పెట్టాడంటే, ఏమీ లేదురా నాయన, పూర్వం కైకేయిని తండ్రి గారు వివాహం చేసుకున్నప్పుడు మన తల్లిని వాళ్ళ నాన్నగారు కైకేయి యొక్క తండ్రి గారు కేకేయ మహారాజు గారు ఒక షరతు పెట్టారు మన తండ్రి గారికి. ఏమిటా షరతు? నా పిల్లకి పుట్టినటువంటి సంతానానికే రాజ్య పట్టాభిషేకం కావాలి అని. అందువల్ల నువ్వు పట్టాభిషిక్తుడు అవ్వడమే సరి అయినటువంటిది అంటాడు రాముడు. ఏమండి, అయితే మీకు సందేహం కలగచ్చు, ఏమండి మరి అలా అన్నప్పుడు దశరథుడు మాటిస్తే దానికి కట్టుబడి ఉండాలి కదా, మరి రాముడికి పట్టాభిషేకం చేయడం ఏమిటి అని మనకి సందేహం కలుగుతుంది. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఒక గ్రంథాన్ని పరిశీలన చేస్తూ చదివినప్పుడు మనకి సందేహాలు కలిగితే వాటిని పెద్దల ద్వారా నివృత్తి చేసుకోవాలి, లేదా పెద్దల ద్వారా తెలియకపోతే కనీసం వివిధ గ్రంథాలనైనా మనం పరిశీలన చెయ్యాలి.
ఈ రెండూ చేత కాకుండా ఒక మాట వచ్చినప్పుడు దాన్ని వేలు పెట్టి విమర్శ చేసేటటువంటి హక్కు నీకు లేదు. ఎందుకు లేదన్నారు? ఇది ఋషి వాక్కు కాబట్టి నీకు విమర్శ చేసే హక్కు లేదు. అందుకనే రామాయణం చదువుతున్నప్పుడే బ్రహ్మగారి ఆజ్ఞతో వచ్చిన గ్రంథం ఇది, దీన్ని వేలు పెట్టి చూపించడానికి నీకు అర్హత లేదురా, నువ్వు దీన్ని విమర్శ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది బ్రహ్మగారి సమ్మతమైనటువంటి గ్రంథం, భగవంతుడి సమ్మతమైనటువంటి గ్రంథం ఇది. అంటే వేద సమ్మతమైన గ్రంథం అని అర్థం. భగవంతుడి సమ్మతం అంటే వేద సమ్మతం. వేద సమ్మతమైనటువంటి గ్రంథాన్ని నువ్వు వేలు ఎలా పెట్టి చూపించగలవు? నీకు ఎంత గుండెలు, ఎంత ధైర్యం? కాబట్టి ఒక సందేహం కలిగితే వెంటనే దాన్ని నిర్ధారణలోకి వెళ్ళిపోకూడదు, దాని పుట్టుపూర్వోత్తరాలు వెతకాలి. అయితే దశరథుడు అన్నట్టండి, ఉమా సంహితలో పరమేశ్వరుడు అమ్మవారితో చెప్తున్నాడు ఈ మాట. ఒకటి, కౌసల్యకి పుత్రులు కలగలేదని నేను సుమిత్రని వివాహం చేసుకున్నాను. సుమిత్రకి కూడా పుత్రులు కలగలేదని ఇప్పుడు నీ కూతురుని వివాహం చేసుకుంటున్నాను. ఒకవేళ నీ కూతురికే సంతానం కలిగిందే అనుకో, నువ్వు అడిగినటువంటి కోరికకి అర్థం అక్కర్లేదు. ఎందుకంటే ఆ సంతానానికే పట్టాభిషేకం జరుగుతుంది. ఒకవేళ కౌసల్యకి సంతానం కలిగి సుమిత్రకి సంతానం కలిగి నీ కూతురికి సంతానం కలగకపోతే అప్పుడు నువ్వు అడిగిన దానికి ఎలాగో అర్థం లేదు. ఎందుకంటే నీకు కూతురికి పిల్లలు కలగలేదు కాబట్టి నేను ఇంక చేసింది ఏదీ లేదు. ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే ముగ్గురికి కనుక సంతానం కలిగితే అప్పుడు నువ్వు కోరుకున్న కోరిక ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. నిజంగా నాకు ముగ్గురు భార్యలు యందు సంతానం కలిగి అప్పుడు ఎవరికి పెద్ద కుమారుడు పుడతాడో ఆలోచన చేసి ఆ పెద్ద కుమారుడు కనుక నీ కూతురు కుమారుడు కనుక కాకపోతే అప్పుడు నువ్వు వచ్చి నన్ను అడిగితే అప్పుడు తప్పకుండా ఆ కుమారుడికే నేను పట్టాభిషేకం చేస్తానన్నాడు దశరథుడు. ఇది చెప్పాడండి పరమేశ్వరుడు అమ్మవారితో. అయితే ఇప్పుడు దశరథుడి కంగారేమిటండి అంటే, రాముడు పుట్టిన తర్వాత ఆ రాముడి గుణాలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా అన్య పురుషుణ్ణి రాజుగా కోరుకోవడానికి ఎవరు ఆలోచన కూడా చేయలేదుట. ఆఖరికి విశేషం ఏమిటో తెలుసా అండి, కైక కూడా చేయలేదు. కైకకి తెలుసు ఆ మాట దశరథుడు తన తండ్రికి ఇచ్చాడన్న విషయం, కానీ కైక కూడా ఆలోచన చెయ్యలేదు. కైక చేయడం పక్కన పెట్టండి, కేకేయ మహారాజు కూడా ఆలోచన చేయలేదుట. ఎందుకని? రాముడి యొక్క గుణాలు చూసి. అందున రాముడు ఎవరు? ఇంటికి పెద్ద కుమారుడు. ఇంటికి పెద్ద కుమారుడు కాబట్టి ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క ధర్మ పరంపరలో ఇంటికి పెద్దవాడే రాజ్య పట్టాభిషిక్తుడు అవ్వాలి. ఇది ధర్మం. ఇప్పుడు దశరథుడికున్న కంగారు ఏమిటి అంటే, నేను ఒక మాట ఇచ్చి ఉన్నాను కేకేయ మహారాజుకి, వాళ్ళ మనసులో ఆ యొక్క ఉద్దేశం లేదు, కానీ లోకల్లో అందరూ మనవాళ్లే ఉంటారని మనం అనుకోవడానికి వీలు లేదు. నిన్న చెప్పాడుగా, ఆకాశంలో అంతరిక్షంలో చాలా ఉపద్రవాలు కనిపిస్తున్నాయన్నాడు. సూర్య అంగారక రాహుభిహి క్రూరగ్రహ వేదులు గ్రహవేదులు చూపిస్తున్నాయి జాతకంలోనని అభిజ్ఞులు చెప్తున్నారు అక్కడ దైవజ్ఞులు. రామా, కాబట్టి నువ్వే రేపు పట్టాభిషిక్తుడు అవ్వాలి. అంటే ఈ కంగారు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎవరైనా ఈ విషయాన్ని వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఒకవేళ ఈ సమయం పట్టాభిషేకం అయ్యే సమయానికి ఆప్ చేయిస్తే ఇబ్బంది కలుగుతుందేమో. లేదు లేదు లేదు, భరతుడి దాకా ఈ విషయం వెళ్ళకూడదు, రేపే నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలంటే ఒకవేళ భరతుడిని పిలిపించడానికి కనుక చారుల్ని పంపితే వాళ్ళు భరతుడికి ఈ విషయం చెప్తే అక్కడ ఉన్నటువంటి కేకేయ మహారాజు గారు కూడా ఈ మాట విని ఒకవేళ ఆయనకి కూడా ఆశ కలిగింది, అదేమిటి నా కొడుక్కి ఇస్తానన్నాడు కదా, పట్టాభిషేకం చేస్తాన్నాడు కదా అని అడగడానికి వస్తే అప్పుడు నేను మా సత్యాన్ని కట్టుబడిన వాడిని అవ్వను కదా. అంటే మాట ఇచ్చి తప్పినవాడు అవుతాడు కదండి అప్పుడు దశరథుడు.
ఇప్పుడు ధర్మం ఏమిటి? ఇంటికి పెద్దవాడు రాజు అవ్వాలి. చాలా ధర్మాన్ని సూక్ష్మంగా పట్టుకోవాలండి. ఇంటికి పెద్దవాడు రాజు అవ్వాలి. ఇక్కడ మాట ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగితే నేను చేస్తానన్నాడు. ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగితే మాట తప్పకూడదు. ఇప్పుడు సత్యం నెరవేరాలా, ధర్మం నెరవేరాలా అన్న క్లిష్ట పరిస్థితి దశరథుడికి కలుగుతుంది. ఈ పరిస్థితి ఎప్పుడూ కూడా రాకూడదని రేపే నువ్వు పట్టాభిషిక్తుడి అయిపోవాలని మంత్రుల్ని, సామంతుల్ని, పురోహితుల్ని పిలిపించాడు. కానీ జనక మహారాజుకు కూడా కబురు పెట్టలేదు, కేకేయ మహారాజుకు కూడా కబురు పెట్టలేదు. అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరికి కబురు పెట్టలేదు. కంగారుగా చేసేద్దాం, తర్వాత అయిన తర్వాత తెలుస్తుంది అందరికీ నెమ్మదిగా. ఆమోదముద్ర ఇవ్వాల్సిన సామంతరాజులు, జానపదులు, ప్రజలు అందరూ ఆమోదం చేశారుగా, ఇది చాలా అనుకున్నాడు. కాబట్టి రాముడిని ఒప్పించాడు. రాముడు తండ్రి గారు ఏది చెప్తే అది సరేనంటాడు రాముడు, పితృవాక్య పరిపాలన కాబట్టి. సరే, ఈలోపు ఊరంతా కోలాహలంలో ఉంది. దశరథుడి కంగారు దశరథుడికి మనసులో ఉంది. పైకి మాత్రం ఏమీ ఆ విషయాలు ఏమీ ఎవరి దగ్గర మాట్లాడలేదు, ఆఖరికి సుమంత్రుడితో సహా. కోలాహలంగా ఉండడం చూసి ఆ రోజు రాత్రి ధాబా మీదకి, భవనం మీదకి పైకి ఎక్కిందిట ఒక గూని ఉన్నటువంటి స్త్రీ. ఈవిడ పేరు ఏమిటో చెప్తున్నారు చూడండి. చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తాడు పాత్రలన్నింటినీ వాల్మీకి మహర్షి రామాయణంలో. జ్ఞాతి దాసీయతో జాత కైకేయాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాసం ఆరురోహ యదృశ్చయ. ప్రారంభం చేస్తూనే జ్ఞాతివాసి యతో జాత, ఎవరో తెలియదుట ఈవిడ. పుట్టుపూర్వోత్తరాలు, గోత్రనామాలు ఎక్కడా లేవన్నారు వంశవృక్షం. కానీ కేకేయ మహారాజు గారి యొక్క కొలువులో చేరిందిట దాసి కింద. కైకేయి యొక్క చిన్నతనం నుండి ఆవిడ దగ్గరే సేవ చేస్తూ నడిచింది. వివాహం అయింది దశరథ మహారాజుతో కైకేయికి. అత్తవారింటికి పంపుతూ కైకేయిని ఆ సారె పంపుతూ ఆ సారెలో ఈ యొక్క గూనిదైనటువంటి ఈ మందరిని కూడా పంపించారు ఈ కైకేయితో. చెలకెత్త కింద పక్కన సేవ చేస్తూ ఉండవే అని. అప్పటి నుంచి కైకతోనే ఉన్నది. ఉంటూ దశరథ మహారాజు గారికి కైకంటే చాలా ప్రీతి. కైకకి చాలా ప్రీతిగా ఉంటూ పక్కన ఎదుటివారి మిగతా భార్యలు ఉంటారే దశరథుడికి, వాళ్ళ మీద ఈవిడికి అసహ్యం కలిగేలాగా దశరథుడి చేత ఆ వాళ్ళని పట్టించుకోనివ్వకుండా ఈమె వైపే మొగ్గు చూపించేలాగా ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్త పడుతూ వచ్చింది ఈ మందర. దుష్ప్రబోధ దుస్సాంగత్యములు అనేటటువంటివి మనిషికి ఎప్పుడూ ఉండకూడదు. స్వాభావికంగా కైక చాలా మంచిది చెప్తారు ముందర ఈ మాట. కానీ ఒకే మాటని మనం వింటూ ఉంటే ఆ వింటూ ఉన్నటువంటి మాట ఎప్పటికైనా మన బుర్రలోకి ఎక్కుతుంది. అందుకనే వినేది కూడా మంచి విషయాన్ని విను, కలిసి తిరిగేది కూడా సత్పురుషులతో తిరుగు, దానివల్ల నీకు మంచి అలవడుతుంది అని చెప్తారు. నువ్వు నిజంగా ఎంత మంచివాడివైనా దుస్సాంగత్యం వల్ల ఏమవుతావు అంటే నీ బుద్ధి మారిపోతుంది అక్కడికి. ఇదే జరిగిందండి కైక జీవితంలో. అసలు ఈ మందర ఎవరండి? ఎక్కడా చెప్పలేదు వాల్మీకి ఈ మందర గురించి. పద్మపురాణంలో ఒక మాట అన్నారు. వ్యంగ్యంగా చూపిస్తారు కాబట్టి పురాణాలనే మనం ఆధారంగా చూసుకోవాలి. ఎప్పుడూ కావ్యాలలో క్షేత్ర మహాత్యాల గురించి కానీ, లేకపోతే ఫలానా దేవుళ్ళని ప్రతిష్ఠించారని కానీ, లేకపోతే స్థల గొప్పదనాల గురించి కానీ, దైవీ సంపత్తి ఉన్నటువంటి విధానాల గురించి కానీ చర్చలు జరగవు.
అవి చాలా తక్కువగా జరుగుతాయి కావ్యంలో. కావ్యం చూపిస్తుంది ఎలాగా శబ్దస్ఫోరకంగా చూపిస్తుంది, అంతే. శబ్దం ఒక మాట చెప్పి వదిలిపెట్టేస్తుంది. దానిని ఆధారం చేసుకుని దీనికి పురాణాన్ని మనం రిఫరెన్స్ చేసుకోవాలి. ఏమండి, వ్యాసుడి కన్నా ముందువాడు కదండి వాల్మీకి. మరి వాల్మీకి తర్వాత వచ్చిన వ్యాసుడు రాసిన పురాణాలని ఎలా ప్రమాణం చేసుకుంటాం అని ఒకళ్ళు ప్రశ్న వేశారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అష్టాదశ పురాణాని కర్త సత్యవతీ సుతాః అని ఉంది శాస్త్రంలో మాట. దీనికి వ్యాఖ్యానకారులు చెప్పిన మాట ఏమిటంటే, అష్టాదశ పురాణాన్ని కర్తానామ సంస్కర్త అన్నారు. అంటే సంస్కరించాట. ఇంత పురాణ గ్రంథాన్ని వీళ్ళు చదవలేరు కలియుగంలో అని పురాణాన్ని 18గా విడదీసి వివిధ కల్పాలలో జరిగిన కథలన్నీ ఉన్నటువంటి గ్రంథాన్ని స్వర్గలోకంలో బ్రహ్మలోకంలో నుంచి తెచ్చి దానిని విడదీసి 18 పురాణాలుగా 4 లక్షల శ్లోకాలతో మనకు అందించాడు వ్యాసుడు. అంటే సంస్కరించాడు కానీ తాను రాయలేదండి ఎక్కడా కూడా పురాణంలో. అందుకనే పురాణాలు మనం చదువుతున్నప్పుడు కూడా మధ్యలో వ్యాసోవాచ అని కూడా వస్తుంది. అంటే వ్యాసుడు కూడా ఒక పాత్ర కింద అందులో ఉన్నాడు. అంటే వ్యాసుడు రాస్తే అందులో వ్యాసుడు పాత్ర ఎందుకు అవుతాడు అంటే వ్యాసుడు కూడా అందులో పాత్ర అయ్యాడు. అంటే ఇది అంతా కూడా ఎప్పుడో ఉన్నటువంటి గ్రంథమే. దాన్ని మనం అందించడానికి దాన్ని కాస్త సంస్కరించి మనకి ఇచ్చారు. వేద విభజన కూడా అలాగే చేశాడండి. ఎన్నో రుక్కులు తగ్గిపోయాయి ఇప్పుడు. అంతేకాదు గణ జట మాల శిఖ దండ రేఖ ఎన్నో ఉండేవి విభాగాలు వేదంలో. ఇప్పుడు గణపాఠం జటపాఠం ఇవి పదపాఠం ఇవే లభిస్తున్నాయి. కానీ ఆ రేఖ మాల దండ బాణ ఇవన్నీ మనకి లుప్తమైపోయాయిగా. అంటే వేదవ్యాసుడిచ్చిన గ్రంథంలో వేదంలో కూడా ఎన్నో పన్నాలు లుప్తమయ్యాయి ఇప్పటికి. అందుకనే మనిషి చదవలేడు ఇంతటి గ్రంథాన్నని ఆయన సంస్కరించాటండి. మరి అందుకనే మనకి పురాణంలో తెలుస్తుంది. కావ్యంలో తెలియనటువంటి ఒక విషయం పురాణంలో ఎందుకు తెలుస్తుంది అంటే కల్పాలలో జరిగినటువంటి అన్ని విషయాల్ని పురాణం చెప్తుంది కాబట్టి. రామాయణం కల్పానికి ఒకసారి వస్తుందండి. ప్రతి కల్పం భవేద్ రామ రావణస్తు తదైవచ. కాళికా పురాణంలో ఉన్నటువంటి మాట ఆధారం చేసుకుని చెప్తున్నారు ఈ మాట. ప్రతి కల్పానికి ఒక రామావతారం ఉన్నది. ఇది శ్వేతవరాహ కల్పంలో వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో వచ్చింది రామావతారం. అయితే ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. కాబట్టి రామావతారం 24వ మహాయుగంలో వచ్చినా ఇప్పుడు మనందరికీ కూడా అది ఆదర్శప్రాయం అయినది. అందులో చెప్పబడినటువంటి కథని వాల్మీకి కావ్య రూపంగా మనకు అందించాడు. ఆ కావ్యంలో శబ్దం ప్రధానం చేసుకుని వాక్యార్థంగా వ్యంగ్యార్థంగా 2 రకాలుగా మనకిచ్చాడండి. కాబట్టి వ్యంగ్యార్థంలో దైవీతత్వాన్ని మనం చూడొచ్చు. దానికి శబ్దాన్నే ప్రధానం చేసుకుని మనకి అలా తగిలించి విడిచిపెడతాడంతే. దాన్ని మనకి చూడాలి అంటే పురాణాల్లోకి వెళ్ళాలి. పురాణం మనకి ఏం చెప్తుందంటే వివిధ కల్పాలలో రామాయణాలు ఎన్నో జరిగాయి. వాటిని గురించి పురాణం చర్చిస్తుంది. అందుకనే మహాభారతంలో మార్కండేయ మహర్షి వారు వచ్చి ధర్మరాజుకి రామాయణం చెప్పాడు. రామాయణం చెప్తే అందులో లక్ష్మణుడు కుంభకర్ణుడిని సంహారం చేశాడయ్యా అని చెప్తాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో రాముడే కుంభకర్ణుడిని సంహారం చేశాడు. అదేమిటండి మరి మార్కండేయుడు అలా చెప్పడం ఏమిటి భారతంలో అంటే, మార్కండేయుడు కల్పాంత జీవి కాబట్టి ఎన్నో కల్పాలలో రామాయణాలు చూశాడు మార్కండేయుడు. కాబట్టి ఆయన చూసిన కల్పంలో రామాయణంలో విశేషాన్ని చెప్పాడయ్యా, ఇది అన్వయం చేయండి అని చెప్పారు మనకి శాస్త్రంలో. కాబట్టి ఎన్నో కల్పాల్లో జరిగిన రామకథ అక్కడ విషయం ఒకటే, కానీ పాత్రల్లో వచ్చేటటువంటి ఔన్నిత్యాలు కొన్ని మార్పులు చెందుతూ ఉంటాయి. సీతాదేవి కూడా
నేను ఇది వరకు ఎన్నో రామాయణాలు విన్నాను. అందులో ప్రతి రామాయణంలో కూడా సీతాదేవి రాముడితో కలిసి అరణ్యానికి వెళ్ళింది, కానీ సీతాదేవి వెళ్లకుండా లేదు. నన్ను ఎందుకు తీసుకెళ్ళామని అడిగింది రాముడిని. కాబట్టి ఎన్నో రామాయణాలు జరిగాయి. అందుకనే రాముడు ముందా, రామనామం ముందా? రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అంటే రాముడి కన్నా రామనామమే మొదటిది, ముందు వచ్చినది. రాముడి కన్నా రామనామమే గొప్పది. రామనామానికి ఆ శక్తి ఉన్నాయి. మంత్రశక్తి అంతా కూడా రామ అనే శబ్దంలో నిక్షిప్తం చేసి ఉంచారు. అంటే ఇప్పుడు చూడండి, చాలా చిన్న ఇంత ఉంటుంది సిమ్ము. ఈ సిమ్ములో మొత్తం ప్రపంచాన్ని అంతటినీ నువ్వు ఇక్కడ కూర్చుని చూస్తున్నావు. ఇంతటి రాగి ముక్కలోనే నువ్వు అంతా చూడగలుగుతున్నప్పుడు, ఇంతటి 2 అక్షరాల రామ అనేటటువంటి శబ్దస్ఫోరకమునందు సకల శబ్దాలని నువ్వు ఎందుకు దర్శనం చేయలేవు? ఇది చెప్తాడు ఋషి. కాబట్టి రామ అన్న పదం ఉత్తి శబ్దం కాదయ్యా, ఇది మంత్రబీజము. ఇది ఇది రాసిన వాళ్ళకి సకల మంత్రాలు ఉచ్చరించినంత శక్తి వాళ్ళల్లోకి వచ్చేస్తుంది. అందువల్ల రామ అనే మాటని విడిచిపెట్టబోకండి అయ్యా, ఇది చాలా గొప్పది. వివిధ పురాణాలు, వివిధ గ్రంథాలలో రామకథ వివరించబడింది అంటే రామాయణంలో రామాయణానికి ఎంతటి పెద్దపీట వేశారో ప్రతి పురాణంలోనూ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి పురాణంలో రాముడి గురించి టచ్ చేస్తారు అందరూ కూడా. అంటే రాముడు మనకి నేర్పాడు ఇలా బ్రతకరా. మానవులకి ముఖ్యం ఏమిటి అంటే ముందు బ్రతుకు ఎలా బ్రతకాలో తెలియాలి. అది చెప్పడానికి వచ్చిన రామావతారం ప్రతి పురాణము కూడా చెప్పిందండి. ప్రతి పురాణం మీరు తీయండి, రాముడు వంశం గురించి, రామావతారం గురించి చెప్పకుండా పురాణం పూర్తవ్వదు. అందువల్ల మనకి పురాణాలే ప్రమాణం అండి. అందుకు చెప్తున్నాను ఈ మాట. పద్మపురాణంలో ఈ యొక్క మందర గురించి చెప్పారు. అసలు ఈ మందర ఎవరో వాల్మీకి చెప్పలేదు. ఎందుకు వచ్చింది? వ్యంగ్యంగా చూస్తే రామాయణాన్ని ఇక్కడ అంటే డైరెక్ట్గా చూపించడు, వ్యంగ్యంగా చెప్తాడు మాట. మందర నామకార్యార్థం అప్సర ప్రేషితాసురై దాసీకాచన కైకేయా దత్త కేకయ బుభృత. మాయదాసి 3 వంపులు తిరిగి ఉంటుందిటండి. దేవతలందరూ కూడా ఒక అప్సరస స్త్రీని నియమించారట. కేకేయ మహారాజు గారి కొలువుకు వెళ్ళి ఉండు, కేకేయతో కలిసి వెళ్ళి రాముడి పట్టాభిషేకాన్ని నువ్వు ఆపించాలి, రాముణ్ణి నువ్వు అరణ్యవాసం వైపుకు తిప్పాలి, రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం కల్పించాలి. ఇదే నీ పని, నీ డ్యూటీ అని దేవతలు చెప్పి ఈ మందరిని భూలోకంలోకి పంపారు, ఈ అప్సరసని. అయితే వాచ్యార్థంలోకి వస్తే ఈ స్త్రీ భరతుడికి పట్టాభిషేకం జరగాలని, రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం కలగాలని కోరుకునేలాగా చేసింది కైకది. ఏమంటే 14 సంవత్సరాలే కోరుకోవడం ఎందుకు? 15 కోరుకోవచ్చుగా, పోనీ 13 కోరుకోవచ్చుగా. నవపంచచ వర్షాణి అన్నారు. 9 + 5 = 14. మహర్షులు రాసే విధానం కూడా అంత అందంగా ఉంటుందండి. వాళ్ళు డైరెక్ట్గా 14 అనరు, నవ పంచ. అలాగే రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు అని చెప్పడానికి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అన్నాడు. అంటే 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు పాలించాడు అని. 10,000 10,000 కలిపితే 11,000 అయ్యింది. అందువల్ల మహర్షి రచనా విధానం వాళ్ళకి అలా రాయడం ఇష్టం అండి. అందువల్ల ఇక్కడ ఏమవుతోందంటే 14 సంఖ్య ఎంచుకున్నారు. మామూలుగా వాచ్యార్థంలో చూస్తే మనకి చాలా కథలు ఉన్నాయి. ఏమంటే కథలోకి వెళ్లకుండా ఈ విషయాలన్నీ ఎందుకు చర్చిస్తున్నారండి? ఇవి తెలుసుకోకుండా కథలోకి వెళ్తే అందులో మనకి ఎన్నో సందేహాలు కలుగుతాయండి. అందుకని చెప్తున్నాను ముందు ఇదంతా. అసలు 14 ఎందుకండి అంటే
మనకు ఒక కథ ఉంది. త్రేతాయుగంలో 14 సంవత్సరాలు ఉంటే కానీ ఆ ఆస్తి హక్కు రాదు అని, ఈ ద్వాపర యుగంలో 13 సంవత్సరాలకు వచ్చిందని, అది కలియుగంలోకి వచ్చేటప్పటికి 12 సంవత్సరాలకు వచ్చిందని, అందుకునే ద్వాపర యుగంలో 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం పెట్టారని ఎన్నో కాకమ్మ కబుర్లు మనకి హరిదాసులు చూపించారు. విషయంకి వస్తే అది కూడా కాదండి. పాశ్చార్థంలో 14 సంవత్సరాలు రాముడు అరణ్యానికి కనుక వెళ్ళిపోతే ఈ లోపు ఏమవుతుంది అంటే, భరతుడు రాజయ్యి సామంతరాజులందరినీ కూడా తన చేతిలోకి హస్తగతం చేసుకోగలుగుతాడు. ప్రజలు, సామంతరాజులు భరతుడి వైపుకు తిరుగుతారు. ఇంకా మర్చిపోతారు, రాముడు అనేటటువంటి విధానాన్ని మర్చిపోతారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు రాముడు ప్రజలకి ఎవరికీ కూడా కనిపించకుండా దూరంగా అరణ్యాల్లో ఉంటే భరతుడి వైపుకి ప్రజా ఆమోదం అనేటటువంటిది తిరుగుతుంది. ఇది రాజనీతి అండి. అయితే వ్యంగ్యం చూడాలిగా. మరి కావ్యం అంటే శబ్దం వెనకాల అందులో అర్థమేముందో కూడా తెలియాలి మనకి. దేవతలందరూ కూడా వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. అయ్యా, మీరు మానవుడైతేనే చస్తాట రావణాసురుడు, మీరు భూలోకంలో మానవుడిగా పుట్టాలి అంటే విష్ణుమూర్తి వారు ఒక మాట అన్నారండి. స్కాంద పురాణంలో మాట ఇది. తప్పకుండా నేను మానవుడిగా పుడతాను, పుట్టడం కాదు, నా లీలా మానుష అవతారంలో అందరినీ కూడా మాయకి గురి చేస్తానన్నాడు. ఏమి మాయ? నిజంగా ఆయన మానవుడే కానీ దైవం కాదు అనేటటువంటి భావం కలగజేస్తానన్నాడు అందరికీ, ఇంక్లూడింగ్ రావణాసురుడితో సహా. ఏమండి, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు రావణాసురుడు, ఏడ్చాడండి రాముడు. జింకను అడిగాడు, చెట్టును అడిగాడు, పుట్టను అడిగాడు, నది అయినటువంటి గోదావరిని అడిగాడు, నా భార్య ఎక్కడికి వెళ్ళిందో చూసావా అని. సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి వాడు ఒక నిఘా వేశాడు రాముడి మీద. ఏం చేస్తున్నాడో తెలుసు, రండిరా అన్నాడు. అంటే మానవుడైతే ఏం చేస్తాడో, నిజంగా మానవుడు కాకపోతే ఏం చేస్తాడో తెలుసు. రాముడి మీద అనుమానం ఉంది రావణాసురుడికి. మానవుడా లేకపోతే దైవమే ఈ రూపంలో వచ్చిందా? ఇప్పుడు ఈ చారులు వచ్చి చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ కంప్యూటర్లో చూస్తున్నాడు రావణాసురుడు ఏం జరుగుతోందని. ఇక్కడ రాముడు అందరినీ అడిగి ఏడుస్తున్నాడు, కళ్ళంబడి నీళ్ళు అట్టుకుంటున్నాడు. మానవుడురా ఏడుస్తున్నాడు భార్య కోసం, వీడు నన్నేం చేస్తాడనుకున్నాడు రావణాసురుడు. ఆయనకి కావాల్సింది కూడా అదే కదండి. వాడు నమ్మాలి, నేను రాముడు మానవుడు కాబట్టి నేను రావణాసుడు అందరినీ మోహింపజేస్తా, నేను మానవుడిగానే ఉంటానన్నాడు. వాళ్ళకి మాటిచ్చాడండి దేవతలకి. అందువల్ల 14 సంవత్సరాలు దేవతలు కోరుకున్నారు ఈ అప్సరసని. ఎందుకంటే ఆయన అరణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాలు తాపస కింద ఉండి తపస్సు చేస్తే ఆ తపస్సు యొక్క ఫలితం వల్ల రావణాసురుణ్ణి చంపగలిగేటటువంటి శక్తిని ఆయన సంపాదించుకుంటాడు. అంటే ఆయన సొంత శక్తిని ఉపయోగించలేదు, ఎక్కడ కష్టపడి సముపార్జించుకున్న తపస్సుతోనే రావణాసురుణ్ణి చంపాడు. అందువల్ల మానవుడే ఆయన కాదు. ఒక్క రాముడు మాత్రమే వెళ్ళి తపస్సు చేస్తే ఆ తపశ్శక్తి రావణాసురుడి తపస్సు శక్తితో సమానం అవుతుందండి. రాముడి భార్య అయినటువంటి సీత 1 సంవత్సర కాలం లంకలో ఉండాలి. వాడు చూడకూడని చూపులతో పతివ్రత అయిన సీతని చూడాలి, మాట్లాడకూడని మాటలు మాట్లాడాలి. అలా ఒక పతివ్రత అయినటువంటి స్త్రీతో చేసినటువంటి చేష్టితములు వాడి యొక్క తపస్సును కరిగించి వేస్తాయి. అది కరగాలి. రాముడు 14 సంవత్సరాలు తపస్సు చేస్తే అంత కరిగిన తర్వాత వాడి పుణ్యం, వాడి తపశ్శక్తి, అప్పుడు చంపగలడు రాముడు. ఇంత బ్యాకప్లో ప్లానింగ్ ఉందండి, దేవతా ప్లానింగ్ అంతా జరిగింది.
ఈ దేవతా ప్లానింగ్ అంతా కూడా మరి టైం టు టైం జరగాలి అంటే అక్కడికక్కడికి ఒక మనిషిని పెడుతూ ఉండాలి రిఫరెన్స్ కింద. అయోధ్యకాండలో ఈ యొక్క మందర వచ్చింది, అరణ్యకాండలో ఇంకొక సంవత్సరం కొన్ని నెలలు ఉన్నాయి, అయిపోతే హాయిగా అయోధ్యకు వెళ్ళిపోవచ్చు అనుకుంటే శూర్పణఖ వచ్చింది అక్కడ. రాముడి గమనాన్ని మార్చారు వీళ్ళు. రామాయణంలో స్త్రీ పాత్రలని మెరుపులు మెరిసాయండి కొన్ని పాత్రలు. అయితే ఈ మందరని అందుకోసమని సృష్టించారు. ఇప్పుడు చూడండి, అక్కడే ఒక దాది ఉన్నది. దాది అంటే ఆయా అనుకోవచ్చు, పిల్లల్ని పెంచేటటువంటి స్త్రీ. చిన్నతనం నుండి రాముణ్ణి పెంచినటువంటి స్త్రీ ఆవిడ ఆనందంతో భవనం నుంచి ఈ కోలాహలాన్ని అంతటినీ చూస్తోంది. ఇంత కోలాహలం జరుగుతోంది ఏమిటి ఈ అర్ధరాత్రి సమయంలోనని అనుమానం వచ్చి ఈ మందర ఆ దాదిని అడిగిందిటండి, ఏమే దాది, ఇతి మాత్ర ప్రహర్షోయం కిం జనస్య చ సంశమే కారయిష్యతి కిం వాసి సంప్రహృష్టో మహీపతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. రామమాత ఏదైనా వ్రతాన్ని కానీ దీక్షని కానీ పూనిందా, దానాలు కానీ చేస్తోందా అన్నది. అంటే కౌసల్యాన్ని కూడా పలకడానికి ఇష్టపడదండి ఈ మందర. అంటే కౌసల్య మీద ఎంత అక్కస్సు పెంచుకుందో చూడండి. రామమాత అని సంబోధన చేసింది. ఏదైనా వ్రతం కానీ దానాలు కానీ చేస్తోందా, ప్రజలందరూ ఇంత ఉత్సాహంగా ఎందుకున్నారు. స్వహ పుష్యేణ జితక్రోధం యవ్వరాజ్యేన రాఘవం రాజా దశరథో రామం అభిషేచయిత అనఘా. అమ్మా, నీకు ఇంకా ఈ విషయం తెలీదా అంటే ఉండబట్టలేక ఆనందాన్ని దాచుకోలేక మందర యొక్క మనస్వభావం ఎలాంటిదో తెలిసినా ఉండబట్టలేక దాచుకోలేక చెప్పేసిందండి ఆ దాది. దశరథ మహారాజు గారు పెద్ద కుమారుడైన రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకాన్ని నిర్ణయించారు. రేపే పుష్యమీ నక్షత్రంలో రామచంద్ర ప్రభువుకి ఈ యొక్క పట్టాభిషేకము అని చెప్పారు. వెంటనే ఇది ఆగలేకపోయింది. ఆ భవనం నుంచి వేగంగా మెట్లు కిందకి దిగుతూ కైకేయి మందిరంలోనికి వచ్చింది అండి పరిగెత్తుకుంటూ. చూడండి, హంసతూలికా తల్పం మీద కైకేయి నిద్రిస్తూ ఉన్నది. చూసింది, లోపల తలుపు తీసుకుని వచ్చి ఈ మందర అంటోంది, ఉత్తిష్టమూఢే కింశేషే భయం త్వాం అభివర్తతే ఉపప్లుత తాం తమౌఘేన కిమాత్మానం నబుధ్యతే. ఉమే కైక, ఇంకా అలా నిద్రిస్తూ ఉంటావేమిటి, లే పైకి, కొంప మునిగిపోతోంది, అలాంటి ఉపద్రవం వచ్చి పడుతోంది మన మీద అన్నదిట. అవిష్టే శుభగాకారే సౌభాగ్యేన వికస్తసే చలం హి తవ సౌభాగ్యం నద్యా శ్రోత ఇవోష్ఠగే. నీ భర్తకు నీపైన ఏదో ప్రేమ ఉందని నువ్వు అనుకుంటున్నావు, నిజానికి ఆ ప్రేమ కాదు, అది నటన నది. అసలైనటువంటి ప్రేమంతా కౌసల్య మీద ఉంచుకున్నాడు నీ భర్త. పైకి మాత్రం నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు. ఈరోజు చెయ్యవలసిన కార్యాన్నంతా చక్కబెడుతున్నాడు నీకు తెలియకుండా. ఏమిటే, ఏమంటున్నావు? గ్రీష్మకాలంలో నదీ జలాలని సూర్యభగవానుడు ఆవిరి చేసినట్లు నీ కోరికలన్నీ ఆవిరైపోతున్నాయి, నీకు తెలియట్లేదన్నది. ఏం జరిగిందన్నది, అశుభం ఏం సంభవించలేదు కదా. నీ ముఖం మీద ఈ విషాద ఛాయలు ఎందుకు అలుముకున్నాయి మందరా, చెప్పు. దుఃఖితురాలవుతున్నావు, కారణమేమిటి? రాముడికి పట్టాభిషేకం జరుగుతోందన్న విషయం కైకేయికి తెలియదండి. అలా తెలియక ఇలా మాట్లాడుతోందేమో అనుకుని కాస్త బుద్ధి చెప్పాలి, విషయం తెలియలేదు ఇంకా కైకేయిని చెప్తోంది ఈ మందర. భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, కైకా నీదు విభుండు కూర్చుననుచున్
గర్వింతు మున్నెప్పుడు లోకైక ప్రకటంబుగా అదెగొదా లోలాక్షి కౌసల్యకు అస్తోక ప్రేమ భరంబు చూపుటకు రాజున్ చేయుచున్నాడు ఆ కాంతాతిలకంబు పుత్రు భరతుండట్లుండ ఇట్లిమ్ములన్. అంతేనా? పోనీ అలా ఇచ్చేస్తే సవతి తల్లి కొడుకు రామచంద్రుడు, సవతి తల్లి కొడుకు సకల భూభాగంబుననుభవించుచునుండ అకట భరతుడధికదీన వృత్తి ఆతని పదములు కొలిచి ఉండవలసే పల్కులేలా. ఏవమ్మా ఓ కైక, అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజా యవ్వరాజ్యే అభిషేక్ష్యతి. దశరథ మహారాజు రామచంద్ర ప్రభువుని యవ్వరాజ్య పట్టాభిషిక్తుడిగా చేయబోతున్నాడన్న విషయం నీకు తెలియదా? అంతులేని మహా విపత్తు వచ్చి పడిపోతున్నది. ఈ వార్త నేను వినగానే ఈ ఇష్టం లేనటువంటి రామ పట్టాభిషేకం జరగబోతున్నందుకు చాలా దుఃఖితురాలినై ఈ విషయాన్ని నీకు చెప్పాలని, భరతుడికి పట్టాభిషేకం చేయించాలని ఆతృతతో నీ దగ్గరికి దుఃఖపడుతూ వచ్చాను. ఓ కైక, నీకేమాత్రం ఆపద వచ్చినా నేను తట్టుకోగలనా? నా ఆవేదన నువ్వు అర్థం చేసుకో. నువ్వు మహారాజ వంశంలో జన్మించినటువంటి దానివి, మహారాజుకు చాలా ప్రీతి అయినటువంటి భార్యవి. రాజధర్మాలు ఎంత క్రూరంగా ఉంటాయో నీకు తెలియదా? నేను చెప్పాలా? ఇంతకాలం నీతో చాలా సఖ్యంగా ఉన్న మహారాజు ఈరోజు ఇలా మారిపోవడానికి ఈ రాజ కుతంత్రమే కారణమై ఉండవచ్చు. వినుకైక, సమయానుకూలంగా నీ భర్త నిన్ను బుజ్జగించి మాటలతో నిన్ను తృప్తిపరిచి నీకు అనర్థాన్నే తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు నీ భర్త భరతుణ్ణి నీ బంధువుల దగ్గరికి పంపించి ఈరోజు నిష్కంటకమైనటువంటి ఈ యొక్క కోసల రాజ్యాన్ని రామచంద్ర ప్రభువుకి కట్టబెట్టడానికి చూస్తున్నాడు. సవతి తల్లి కొడుకైన రాముడు సకల భూభారాన్ని కూడా అనుభవిస్తూ ఉంటే నువ్వు, నేను, భరతుడు అందరూ కూడా ఊడిగం చేయాల్సి వస్తుంది కౌసల్య యొక్క పాదాల దగ్గర. ఇది నువ్వు భరించగలవేమో కానీ నేను భరించలేనది. రెచ్చగొట్టడం దీనికి రాకపోతేగా. చూడండి, ఇన్ని మాటలు అంటుంటే సమయోచితంగా సకల కార్యాలు సాధించుకోవడంలో నువ్వు సమర్థురాలివే కైక, ఇకనైనా లే అన్నది. లేచింది మంచం మించి, ఆనందపడింది అండి కైకి. చూడండి, వాల్మీకి రాస్తాడు గ్రంథాన్ని ఎంత గొప్పగా రాస్తాడంటే పాత్రల యొక్క ఔన్నిత్యాన్ని చాలా గొప్పగా చూపిస్తాడు. అంటే కైక యొక్క మనసులో ఏముందో చెప్పడం కోసం ఇన్ని మాటలు చెప్పినా మందర ఇక్కడ ఒక మాట చూపిస్తున్నాడు. మందరాయ వచశ్రుత్వ శయనాశ శుభానన ఉత్తస్థౌ హర్ష సంపూర్ణ చంద్రలేఖేన శారథి. చాలా ఆనందించింది. ఆనందిస్తూ ఒక్కసారి పైకి లేచి పరమానంద భరితురాలై ఉబ్బి తబ్బిబ్బైపోయి గూని మందరిని దగ్గరికి పిలిచి ఒక విలువైన ఆభరణం మెళ్ళో నుంచి తీసి దాన్ని మెళ్ళో వేసింది. దానికి ఇంకా మండిపోయింది. చూడండి, ఇదంతు మందరే మహ్నం ఆఖ్యాసి పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోతి తే. రామ పట్టాభిషేకం వార్త నాకు చాలా ప్రియమైనటువంటి వార్త. ఇలాంటి వార్తను తీసుకొచ్చి చెప్పావు, ఇంతకన్నా నాకు ఆనందం ఏముందే మందరా. ఇదిగో ఈ ఆభరణం కాకపోతే నీకు ఇంకా ఎన్ని ఆభరణాలు కావాలన్నా ఇస్తాను. రామచరితమానస్సులో తులసీదాస్ గారు చాలా గొప్పగా రాస్తారండి, ఇంకా గొప్పగా రాస్తారు. ఆయన ఏమంటారంటే, నిజానికి భరతుడు నాకు కొడుకైనా భరతుడి కన్నా నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు రాముడు. భగవంతుడు కనుక నన్ను దయతలిస్తే వచ్చే జన్మలో రాముణ్ణి నాకు కొడుకుగా, సీతను నాకు కోడలుగా పుట్టించమని నేను కోరుకుంటానని అందించా.
అంతలా విశ్లేషణ చేశారు కైక పాత్రని తులసీదాస్ గారు. అంటే కైక నిజానికి స్వాభావికంగా రాముడి మీద చాలా ప్రేమ కలిగినటువంటి మాతృమూర్తి ఆవిడ. అంత ఇష్టపడింది రాముడిని. ఎందుకని అంటే రాముడి గుణాలు అలాంటివి. 12 సంవత్సరాలు కొన్న కొడుకు దగ్గర లేకపోయినా రాముడిలో భరతుడిని చూసుకుంది. రాముడే భరతుడి కన్నా ఎక్కువ అనేటటువంటి స్థాయికి చేరుకుంది. ఇంకేం కావాలో చెప్పు నీకు ఇస్తానంది. ఆశ్చర్యం ఏమిటంటే వెంటనే మందర తన మెడలో ఉన్నటువంటి ఈ హారాన్ని తీసి నేలకేసి కొట్టింది. కొట్టి అంటోంది, హర్షం కిమిదమస్తానే, ఇది ఆనందించాల్సిన సమయం అనుకుంటున్నావా నువ్వు? కృతవచ్చసి బాలిషే శోకసాగర మధ్యస్థాం ఆత్మానం నావబుధ్యతే. ఇలా సంతోషపడుతున్నావేమిటి? ఇక నీకు శోకసాగరమే గతి. ఆఖరికి దుఃఖాల పాలయ్యేటప్పుడు నీకు ఇలాంటి ఆనందం కలగడంలో ఆశ్చర్యం లేదని. నీ ఆజ్ఞను చూచి దశరథుడు ఎన్నో పనులు చేశాడు ఇంతకాలం నీ ఆజ్ఞతో అని అనుకుంటున్నావేమో. ఇది అజ్ఞానం అందండి. నీ అజ్ఞానాన్ని చూసి నాకు నవ్వొస్తోందండి. చూడండి, నీ తెలివితేటలు ఏమయ్యాయి కైక? సవతి కుమారుడి యొక్క ఉన్నతి కోరుకుంటున్నావే. సవతి కుమారుడి కొడుకు యొక్క ఉన్నతిని ఉన్నతిని కోరుకోవడం మృత్యువు వంటిది. ఇది గుర్తుపెట్టుకోను కైక. నేను అందుకునే చాలా విచారానికి లోనవుతున్నాను. ఇది నీకు తెలియట్లేదు. రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టినవాడు. నీ భరతుడు పుష్యమీ నక్షత్రంలో పుట్టినవాడు. అందువల్ల రాముడికి భరతుడి వల్ల మాత్రమే అడ్డు, ఇంకా మిగతా ఇద్దరు సోదరుల వల్ల అడ్డు లేదు. అందువల్ల రాముడి యొక్క దృష్టంతా కూడా భరతుడి మీదే ఉంటుంది. అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కొడుకుకి చాలా ప్రమాదం చేస్తాడు, అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది గుర్తుపెట్టు. ప్రాప్తం సుమహితాం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషాం. రేపు పుష్యమీ నక్షత్రంలో సుముహూర్తంలో బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుణ్ణి కోసల రాజ్యానికి అవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారు. నిజంగా కౌసల్య భాగ్యమే భాగ్యం. యువరాజు అవడంతోనే రాజ లాంఛనాలన్నీ రాజ హక్కులన్నీ రాముడి చేతిలోకి వస్తాయి. రాజమాతగా పిలువబడుతుంది కౌసల్య. సవతులందరి మీద ఆవిడదే ఆధిపత్యం అవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు ఎన్నో బాధలు పెట్టావుగా కౌసల్యని. ఆవిడ ఈ యొక్క ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వెన్నో ఇబ్బందులు బాధలు పెట్టావు కౌసల్యని, అనరాని మాటలు అన్నావు. ఆవిడ ఓర్చుకుంది. ఇప్పుడు సమయం వచ్చింది ఆవిడికి. ఏమంటావు? ఇదే జరిగితే మేమందరము కూడా కౌసల్య పాదాల దగ్గరికి వెళ్ళి ఊడికం చేస్తాం, నువ్వు కూడా మా పక్కకి వచ్చి చేరతావంది. అంటే నాకు నీకు అప్పుడు పెద్ద తేడా ఏముండదు, ఆలోచించుకోమన్నది. అయితే నోటికొచ్చినట్లు హద్దు మీరు దురుసుగా పేలుతోంది ఇలా మందర. ఇన్ని మాటలు మాట్లాడినా తొణకలేదుటండి కైక. చూడండి, అంటే డోసు సరిపోలేదు. అప్పటిదాకా 2 డోసులు వేసింది కానీ ఈ 2 డోసులు ఎక్కలేదు ఆవిడికి. ఆవిడంది, ధర్మజ్ఞో గురుభిర్ధాంత కృతజ్ఞ సత్యవాక్ శుచి రామో రాజ్ఞ సుతో జ్యేష్ఠో యవ్వరాజ్యం అతోర్హతి. రాముడు గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా నువ్వు. రాముడు ఎలాంటి వాడో నీకు తెలుసా? గురువుల దగ్గర చక్కగా శిక్షణ పొందినటువంటి వాడు, ధర్మజ్ఞుడు, ఇతరులు ఇచ్చినటువంటి స్వల్పమైన ఉపకారాన్నైనా కూడా మరిచిపోనటువంటి వాడు, సత్యాన్ని పలికేటటువంటి వాడు, పవిత్రమైనటువంటి వాడు, పైగా మహారాజు గారికి పెద్ద కుమారుడు. ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ కూడా పెద్ద కుమారుడికే రాజ్య పట్టాభిషేకము. కాబట్టి రాముడు పట్టాభిషిక్తుడు అవడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు వందరా. చూడండి, ప్రజలందరినీ తండ్రిలాగా పాలిస్తాడు రాముడు కనుక పట్టాభిషిక్తుడైతే. పోనీలేవే, నువ్వు అలాగే అన్నావే అనుకో, నీవు అన్నట్లే. భరతుడికి చాలా హక్కు ఉంది రాముడి తర్వాత అంటున్నావుగా.
భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతం వరం పితృపైతామహం రాజ్యం అవాప్త పురుషర్షభ. రాముడు రాజు అయిన తర్వాత కనీసం 100 సంవత్సరాలు అయిన తర్వాత అయినా నా కొడుకు కూడా రాజు అవుతాడులే పొమ్మంది. దొరికిందిరా అస్త్రం అనుకుందిటండి మందర. ఈ మాట ఎప్పుడైతే కైక వదిలిందో దానికి మంచి పాయింట్ దక్కింది. ఒసే పిచ్చిదానా కైక, దశరథ మహారాజు గారు పట్టాభిషిక్తుడైతే తర్వాత రాముడవుతున్నాడా రాజు కింద? దశరథుడు తమ్ముడవుతున్నాడా? ఎప్పుడైనా సరే ఒక్కసారి పట్టాభిషేకం జరిగిన తర్వాత అతని కుమారులకి హక్కు వస్తుంది, కానీ అతని తమ్ముళ్ళకి హక్కు రాదు. ఎప్పటికైనా భరతుడు అలాగ దాసిగా దాస్యత్వం చేస్తూ ఉండవలసిందే. మా దేశాంతరం వా నయితా లోకాంతరమదాపివా. ఈరోజు మేనమావల ఇంటికి పంపిన వాళ్ళు రేపొద్దున మనకి ఎక్కడ అడ్డు వస్తాడోనని లోకానికి వేరే దేశాలకైనా పంపరా అమ్మా? అలా పంపి అక్కడి నుంచి ఈ లోకంలోనే లేకుండా చేయరా అమ్మా? ఆలోచించి నీ కొడుకుని. చెప్పింది అసలైనటువంటి మాట. అంతేకాదు బాలయేవహి మాతుల్యం భరతో వా ఇతస్త్వయ. భరతుడు బాలుడిగా ఉండగానే మేనమావల ఇంటికి పంపించారు. లోకంలో ఒక సామెత ఉన్నది. ఏమిటి అంటే, దగ్గరగా ఉన్నవాళ్ళు రక్త సంబంధీకులు కాకపోయినా వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. ఒక చెట్టు చుట్టూ ముళ్ళు పొదలు ఇవన్నీ పెరిగిపోయాయండి. ఆ ముళ్ళు పొదలు పెరిగిపోతే దానిని కొట్టడానికి చాలా ఇబ్బంది పడతారు ఆ చెట్టుని. ఎందుకు అంటే దాని చుట్టూ కూడా ఈ కంచెల పెంతా కూడా పెరిగిపోయింది. అంటే పెన వేసుకుంటాయి ఇవి. అలాగే మోగజీవాలను పెంచుతారు చాలామంది పక్కన పెట్టుకుని. కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, వాడి మీద ఉన్న ప్రేమ కన్నా ఈ కుక్క మీద ఉన్న ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే పక్కలో కూడా పడుకోబెట్టుకుంటారు దాన్ని తీసుకొచ్చి. అందువల్ల సాంగత్యం వల్ల ప్రేమ అనేటటువంటిది పెరుగుతుంది. దశరథుడు ఎంత గొప్పవాడంటే ఆ ప్రేమ రాముడి నుంచి ఎక్కడ దూరం అవుతుందోనని భరతుడిని దూరం చేసుకున్నాడు, రాముడిని దగ్గర పెట్టుకున్నాడు. అందువల్ల రాముడి మీద అధిక ప్రేమ కలిగింది. భరతుడి మీద దూరంగా ఉండడం వల్ల ప్రేమ లేదు. ఇప్పుడు రాముడికే రాజ్యాన్ని అప్పగించాలని చూస్తున్నాడు. నా బాధ నీకు తెలియట్లేదు కైక, అర్థం చేసుకో. భరతునటు తాత ఇంటికి పంపివైచి వర్తమానము సైతము పంపకుండా. కనీసం వర్తమానమైనా పంపాడా భరతుడికి? అంటే ఎక్కడ తెలిస్తే ఈ విషయంలో మళ్ళీ ఎవరైనా నోరు జారుతారేమో అనే భయం ఉన్నది. పట్టమును రామునకు కట్టబెట్టవలసినట్టి అవసరము ఏటికి ఆ అవనిపతికి. దశరథుడికి అంత అవసరం ఏమొచ్చిందమ్మా? ఇప్పటికిప్పుడు రాముడికి పట్టాభిషేకం చేయవలసిన అవసరం. మనలో ఉన్నటువంటి బలహీనతలు అవతల వాళ్ళకి బలం అవుతాయంటే ఇదేనండి. దశరథుడు చేసినటువంటి అత్యంత వేగంగా పట్టాభిషేకం చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం దానికి ఒక పాయింట్ కింద దొరికింది. భరతుడిని పిలిచాడా పోనీ? అంతవరకు ఆకుండా ఇంత కంగారేమిటి? చేయవలసిన అవసరం ఏమిటి రాజుకి? ఆలోచించు. నీవే యోచించుకును మమ్మ, నీ కడుపున ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డ కన్నా మిన్న ఎట్లవును ఆ రాముడెన్నటికి అనుచు వచించే మందర ఆపకుండా. ఇలా చెప్తోంది. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నీవు పుట్టినింటి నుండి మెట్టిన ఇంటికి వదలలేక వెంట వచ్చినాను. నీ పుట్టింటి దగ్గర నుంచి నీకే సేవలు చేశారు, నిన్ను వదలలేక నీతో పాటు ఇంత మెట్టింటికి కూడా నీతో వచ్చారు. నాటి నుండి నిన్నే నా దైవముగా నుంచి చేతనైన సేవ చేసినాను. కానీ నేడు నన్ను కానిదానిగా చూచి నేను చెప్పినట్టి నిజములోన మూలము అరయలేక
నేను చెప్తున్న మాటల్లో అంతరార్థాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు కైక. మరయుచుంటివి నీవు దేవుడొకడే దిక్కు నాకు. ఇప్పుడు నిన్ను అర్థం చేసుకో, నీకు అర్థం అవ్వాలి అంటే ఎలాగో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అవ్వాలంటే దేవుడు ఒక్కడే దిక్కు నాకు అని చెప్తూ బాధపడింది, అభినయించింది, నటించింది. తస్మాత్ రాజగృహాదేవ వనం గచ్చతు తే సుతః. ఇప్పటికైనా ఏ అరణ్యాలకో వెళ్ళి బ్రతకమని నీ కొడుకుని అక్కడి నుంచే, కేకేయ రాజ్యం నుంచి ఇలా రావద్దని చెప్పు. రాముడు కనుక రాజైతే నీ కుమారుణ్ణి నిన్ను కూడా లేపేస్తాడు రాముడు అని చెప్పి గట్టిగా చెప్పింది, నొక్కిపెట్టి. ఒక్కసారి ఆ తల్పం మీద కూర్చుని ఉన్నటువంటి కైకేయి ఉదుటున ఒక్కసారి లేచిందిటండి. ఇప్పుడు దాని అనుకున్నటువంటి మాట పారింది అనుకుంది మందర, ఎక్కింది ప్రబోధం. అంటే చెప్పగా 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 ఒకడికి వెంటనే ఎక్కుతుంది, కొంతమందికి ఆలస్యంగా ఎక్కుతుంది. కైకకి 2 సార్లు చెప్తే మొదట ఎక్కలేదు, 3వసారి కాస్త బలంగా ఇది నీకే ఎఫెక్ట్, నీ కొడుక్కి ఎఫెక్ట్ అని చెప్పగానే కాస్త మైండ్లోకి దుష్ట సాంగత్యం వల్ల దుష్భావం కలిగిందండి. అద్య రామమిత క్షిప్రం వనం ప్రస్థాయామ్యహం. నా కొడుకుని అరణ్యానికి పంపమంటావా? ఈరోజే ఆ రాముణ్ణి అరణ్యానికి పంపేలా చేస్తానని లేచి కూర్చుందిటండి. ఒక్కసారి అంత గట్టిగా ఎక్కింది. ఏమే యవ్వరాజ్యేచ భరతం క్షిప్రమేవా అభిషేచనం. ఈరోజే భరతుడికి ఆ యొక్క ద్రవ్యాలతో, అభిషేక సంభారాలతో భరతుడు పట్టాభిషిక్తుడయ్యేలా చేస్తానని. ఏమేమందరా, ఏది నాకు కావలసినటువంటి ఇలాగా జరగడానికి కావలసిన ఉపాయమైనా ఏదైనా ఉంటే చెప్పవే. నువ్వు కనుక లేకపోతే ఈ యొక్క మాయలో నుంచి బయటపడేదాన్ని కాదు. నువ్వు వచ్చి చెప్పడం వల్ల నాకు విషయం అంతా అర్థమయ్యింది. అందుకే ఏమర్థమయ్యింది చూడండి. అందువల్ల మంచి మాట గమ్ముని మైండ్కి ఎక్కదు ఎవరికైనా, చెడు మాట చెప్పండి వెంటనే ఎక్కుతుంది. ఇక్కడ పరిస్థితి ఏమైంది అంటే మందర ఒక నవ్వు నవ్వింది. నేను చెప్పాలా నీకు? నువ్వు ఆల్రెడీ మీ యొక్క భర్త దగ్గర ఆల్రెడీ 2 వరాలు తీసుకునే ఉన్నావుగా. నువ్వు నా నోటి నుంచి అవి వినాలి అనుకుంటే నేను మళ్ళీ గుర్తు చేస్తాను, కావస్తే చెప్తాను వినమని. పూర్వం దేవాసుర సంగ్రామం జరిగింది. శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడితో దేవతలకు యుద్ధం జరిగింది. దేవేంద్రుడు నిన్ను సహాయంగా తీసుకువెళ్ళాడు. వెళ్తే వైజయంతపురము అనేటటువంటి పురానికి వెళ్ళాం మనం రథం వేసుకుని. అక్కడ పెద్ద యుద్ధం జరిగింది. రాత్రి సమయాల్లో కూడా రాక్షసులు మాయాస్వరూపాలు పొంది నిద్రపోతున్నటువంటి దేవతా సైన్యాల మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేశారు. ఆ సమయంలో నువ్వు రాక్షసులందరితో యుద్ధం చేసి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటుంటే ఎక్కడ నీవు మూర్ఛపోతావేమోనని నేను రథసారథ్యం చేస్తూ నిన్ను దూరంగా తీసుకుపోయావు ఆ రోజు దశరథుణ్ణి, ఓ కైక. అందువల్ల అలా దూరంగా తీసుకుపోవడం వల్ల ఆనందించాట దశరథుడు. సరి అయిన సమయంలో శత్రువుల నుండి నన్ను కాపాడావు, అందులోనూ నన్ను దగ్గరుండి నాకు సకల ఉపచారాలు కూడా సలిపావు, నాకు ఆనందింపజేశావు. నన్ను దూరంగా తీసుకొచ్చి వాళ్ళ నుండి కాపాడినందుకు, నాకు ఉపచారాలు చేసినందుకు ఓ కైకా నీకు 2 వరాలు ఇస్తాను తీసుకో అన్నట్ట దశరథుడు. అప్పుడు నువ్వేమన్నావో తెలుసా కైకా? నీకు గుర్తులేదేమో, నాకు చాలా బాగా గుర్తుంది. నోట్ చేసుకుని ఉంచుకుందండి, ఎప్పటికైనా ఇవి ఉపయోగపడతాయి అని. ఏమన్నావో తెలుసా? ఇప్పుడు నాకు మీ వరాలు ఏమి వద్దండి, అవసరమైనప్పుడు కావాలంటే నేనే అడుగుతాను ఆ 2 వరాలు, అప్పుడు ఇద్దరు గారి అని దాన్ని అలా అట్టే పెట్టుకుని ఉంచుకున్నావు. అది నీకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది కైకా. పోనీ ఇది ఎంత నాకేమైనా నాకు తెలుసా? నువ్వే చెప్పావు ఒకసారి ఈ కథ అంతా. నాకు నేను చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని ఉంచుకున్నా అని చెప్పి. ఏం చెయ్యాలి? ఎట్లయినా సరే నీ భర్తని ఒప్పించు, రామ పట్టాభిషేక ప్రయత్నాన్ని ఆగిపోయేలాగా చెయ్యి, భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరిగేలాగా చెయ్యి. రాముణ్ణి ప్రవ్రాజనంతు రామస్య త్వం వర్షాన్ని 14 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసేలాగా ఋషిధర్మంగా ఉండేలాగా కోరుకోవరం. ఎందుకో తెలుసా?
చతుర్దశి వర్షాన్ని రామే ప్రవ్రాజితే వనం ప్రజాభాగాగత స్నేహ స్థిర పుత్రో భవిష్యతి. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసి వచ్చే లోపల నీ కుమారుడైనటువంటి భరతుడు ప్రజల యొక్క ప్రేమ అనురాగాలన్నింటినీ చూరగొని రాజుగా స్థిరపడతాడు. ఇదే మెయిన్ ఉద్దేశం అండి. మహాభారతంలో కూడా శకునిగాడు ఇదే చెప్తాడు దుర్యోధనుడితో. మీరు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెప్పి అజ్ఞాతవాసంలో ఎలాగోలా బయటపడిపోతారు, తెలిసిపోతారు వాళ్ళు. ఒకవేళ తెలియలేదే అనుకో, ఓ దుర్యోధన, ఈలోపు ప్రజలందరూ నీ వైపు తిరుగుతారయ్యా. అప్పుడు ప్రజాబలం నీ వైపు ఉంటుంది కానీ వాళ్ళ వైపు ఎందుకు ఉంటుంది? ధర్మరాజు కన్నా బాగా పరిపాలన చెయ్యి. ధర్మరాజు పెట్టినటువంటి స్కీముల కన్నా ఎక్కువ స్కీములు పెట్టు, ప్రజలు ఆటోమేటిక్గా నిన్నే అనుకుంటారన్నాడు. అదే కాన్సెప్ట్ ఇక్కడ మందర కూడా చెప్తోందండి. అందువల్ల 14 సంవత్సరాలు రాముడు అరణ్యానికి వెళ్ళాలి. క్రోధాగారం ప్రవిశ్యద్య క్రుద్ధే నాస్వపతే శుతే. ఓ కైకేయి, నీవు వెంటనే ఏం చెయ్యాలో చెప్తున్నాను, అది కూడా డైరెక్షన్ అదే ఇచ్చిందండి. మలిన వస్త్రాలు కట్టుకో, ఈ వస్త్రాలు తీసేయి, మాసిపోయిన వస్త్రాలు కట్టుకొని కోపగృహంలోకి వెళ్ళు. ఇక్కడ కాదు ఉండడం. అంటే కోపం వస్తే బుద్ధగించడానికి కూడా ఒక గది, ఒక ఇల్లు ఉండేది వాళ్ళకి. రాజులు కదండి, మహాత్ములు, మహారాజులు, చక్రవర్తులు. కోపగృహంలోకి వెళ్ళు. మంచం మీద పడుకుంటావేమో, నేల మీద పడుకో, కటిక నేల మీద, జుట్టు విరబూసుకో, కోపాన్ని అభినయించు చెప్పింది. నేల మీద పడి దొరలాడమంది. నీ భర్త అయిన దశరథుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అందువల్ల నిన్ను వచ్చి బుజ్జగిస్తాడు, నీకేది కావాలో కోరుకో అంటాడు, నువ్వు లేకపోతే నేను లేనంటాడు. ఈ మాటల అదును చూసుకుని సమయాన్ని ఈ 2 వరాలు అడుగు. నాకు 2 వరాలు ఇచ్చావు కదా, అవి ఇస్తే అప్పుడు నేను నా కోపాన్ని తగ్గించుకుంటానని వెంటనే ఇస్తాడు. ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు నువ్వు ఈ 2 కోరికలు కోరుకో అమ్మా. రాముడికి 14 సంవత్సరాల అరణ్యవాసం, నీ కొడుకైనటువంటి భరతుడికి రేపే అదే సంభారాలతో పట్టాభిషేకం. ఇది కోరుకోమన్నది. అమ్మా, ఇది తప్పకుండా నువ్వు కోరుకోవాలి. 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసానికి వెళ్ళడం చాలా ముఖ్యం సుమా, అది మాత్రం మర్చిపోకదు. ఇది కూడా చెప్పిందండి నొక్కి, అది మాత్రం మర్చిపోకు. చతుర్దశి వర్షాన్ని రామే ప్రవ్రాజితే వనం రూఢశ్చ కృత మూలశ్చ శేషం స్థాస్యతి తే సుతః. అందుకనే చెప్తోంది మరీ నొక్కి, ఈ రాముడు కంపల్సరీ వెళ్ళాలి అరణ్యాలకి. అలా వెళ్తేనే నీ కుమారుడికి మంచి జరుగుతుంది, లేకపోతే పట్టాభిషేకం అయినా దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల రాముడు అరణ్యానికి వెళ్ళడం ముఖ్యం. వ్యంగ్యంగా దేవతా కార్యానికి ఆ యొక్క విధానం అంతా అలా నడిచిందండి. చూడండి, ఇలా అడిగి చెయ్యమంది. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత మందర చాలా ఆనందించిందిటండి కైకేయి. ఆనందించడం కాదు, వాల్మీకి మహర్షి రచనా విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఒక్కొక్కసారి రామాయణం చదువుతూ ఉంటే కూర్చుని ఏకాంతంలో చదువుతూ ఉండాలి. ఈ రామాయణాన్ని చదువుతూ ఉంటే పుస్తకం పక్కన పెట్టి నవ్వుతామండి మనం. ఈ మందరతో అంటుంది కైక, అసలు గూనివాళ్ళంటే చాలా అందవికారంగా ఉంటారు, అవయవంలో ఏదో లోపం ఉంటుంది, కానీ నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు అంది. అంటే అంత అందంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎందుకు? తనకి ఒక మంచి జరిగే ఉపాయం నాకు చెప్పింది, నేను చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయేదాన్ని, ఇలా వెళ్ళిపోయేటటువంటి నన్ను పైకి లాగింది ఈ మందర అనే భావం కలిగింది మనసులో కైకకి. ఇప్పుడు చాలా అందగత్తి కింద అందుతుంది. మనకి ఎవరి వల్ల అయినా ఉపయోగం ఉంటే వాళ్ళని మనం పొగుడుతాం. వాళ్ళు మనకు అప్పటి వరకు దేవుళ్ళులా ఉంటారు. ఒకసారి అప్పు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పు ఇస్తాను అంటే వాడు మనకి దేవుడి కింద కనిపిస్తాడు. అదే అప్పు మళ్ళీ తీసుకోవడానికి వచ్చినప్పుడు వాడు మనకి రాక్షసుడి కింద అంటాడు. అదేవిధంగా ఇక్కడ తనకి లాభాన్ని చేకూర్చింది అన్న భావంతో చూసినప్పుడు ఆ గూని కూడా కనిపించలేదుటండి కైకకి. ఎలా ఉన్నావో తెలుసా మందరా, నువ్వు వంగిన పద్మంలాగా ఉన్నావే అని. చూడండి ఎంతటి ఉపమానం వాడతాడో వాల్మీకి. నిజంగా చాలామందికి తెలివితేటలు బుర్రలో ఉంటాయి,
కానీ నీ యొక్క తెలివితేటలన్నీ ఆ వంగిన గూనిలోనే ఉన్నాయే అంది. చూడండి, రేపన్న రోజున నిజంగా రాముడు కనుక అరణ్యానికి వెళ్ళి నా కొడుకు భరతుడు కనుక పట్టాభిషిక్తుడు అయితే నేను వెంటనే ఫస్ట్ చేసేటటువంటి జీవో ఏంటో తెలుసా? నీ గూనికి బంగారు కవచం చేయిస్తాను అని చెప్పింది. ఇది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. అందువల్ల చెప్పుడు మాటలతో ఎంత ప్రమాదాలు వస్తాయో చూడండి. ఆడవాళ్ళు ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి. అయితే వెంటనే ఈవిడంది తగ్గేదే లేదు. మందర దగ్గర వచ్చినటువంటి గొప్ప మాట అది. నాకు తర్వాత చేయొద్ది గారు, ఇవన్నీ జరిగిన తర్వాత ముందు నువ్వు వెళ్ళి అర్జెంటుగా కోపగృహంలోకి వెళ్ళి పడుకో, తర్వాత మిగతావన్నీ. ఎందుకని? నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఆనకట్ట కడితే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? నీరు వెళ్ళకముందే ఈ పని చెయ్యి అని తోసిందండి. ఆవిడ కోపగృహంలోకి వెళ్ళింది. పాపం పిచ్చి మహారాజు సుమంత్రుడి అందరితోనూ వశిష్ఠుడితోనూ మాట్లాడి ఆ రోజు రాత్రి వాళ్ళందరినీ పంపించేసి ఇక తెల్లవారితే పట్టాభిషేకం అని, ఈ విషయం ఇంకా నా భార్యలకి తెలీదు, ఈ విషయం ముందు వెళ్ళి కైకకి చెప్పాలి, నా ప్రియమైన భార్య సంతోషిస్తుంది, ఆనందిస్తుంది రాముడి పట్టాభిషేక వార్త వినగానే అనుకున్నాడు వెర్రి మహారాజు. ఆయన వేగంగా ఆయన భవనం నుండి కైకేయి అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళగానే కైకేయి కనిపించలేదండి. అక్కడున్న భటుల్ని అడిగాడు, ఏది కైకేది అని. కంగారు పడ్డాడు దశరథుడు కూడా. భటులు చాలా భయపడుతూ వణికిపోతూ చెప్పారట సమాధానం, కోపగృహంలోకి వెళ్ళారు అమ్మవారు అని. గజగజ వణికాడండి దశరథుడు అంతటి వాడు. ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో మనసులో ఉంది మొదటి నుంచి కూడా ఏదో ఒక శంక. అది ఈరోజు పరివర్తన చెందుతోంది, తెలుస్తోంది. ఎక్కడో సిక్స్త్ సెన్స్ చెప్తోంది దశరథుడికి. కంగారు పడిపోతూ కోపగృహానికి వెళ్ళాడు. జుట్టు విరబూసుకుని మలిన వస్త్రాలు కట్టుకుని నేల మీద పడుకుని ఏడుస్తోంది. ఇది చాలా కీడండి ఇంటికి. స్త్రీ అలా బాధపడితే ఇంట్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి, ఇళ్లల్లో బాధ కలుగుతుంది, ఎన్నో దుఃఖాలు ఏర్పడతాయి. ఒక స్త్రీ మంగళకరంగా ఉందా ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి. ఉదయం లేవగానే స్త్రీ మొట్టమొదట స్నానం చేసి శుభ్రంగా చీర కట్టుకుని చక్కగా భగవంతుడి దగ్గర దీపారాధన చేసి పూజ చేసి అప్పుడు మిగతా పనులు చేయమన్నారు. అంతేగాని స్త్రీ కనుక పాచిమొహంతోనే వెళ్ళి అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే ఆ ఇంటిలో అన్నీ దుఃఖాలే. అందువల్ల ఆవిడ ఆ పరిస్థితుల్లో పడి ఉండడాన్ని చూసి చాలా బాధపడ్డాడు దశరథుడు. ఏమమ్మా కైకేయి, ఏమయ్యింది? ఎందుకు ఇంత కోపంగా కోపగృహంలోకి ప్రవేశించావు? ఎందుకు ఇలా కింద పడి బాధపడుతున్నావు? ఏం జరిగిందో చెప్పమన్నాడు. నీకెవరైనా మేలు ఎవరికైనా నువ్వు మేలు చేయాలనుకుంటున్నావా? కానీ ఎవరైనా నీకు అప్రియం చేశారా? నీకేమైనా కీడు చేశారా? చెప్పు. ఇప్పుడు ఎవరికైనా లాభం చెయ్యాలి అంటే వాళ్ళకి ఎంత లాభమైనా చేస్తాను, ఎవరినైనా దండించాలంటే వాళ్ళని ఎంతైనా దండిస్తాను. దేవి ఏడవద్దన్నాడు. ఎవరినైనా నిర్దోషిని శిక్షించాలా, లేకపోతే ఎవరైనా శిక్ష పడవలసిన వాడి యొక్క శిక్షని ఆపి చేయాలా చెప్పమన్నాడు. నీకోసం ఏదైనా చేస్తానన్నాడు. ఏమండి, ధర్మ పరిపాలన ఇక్ష్వాకు ప్రభువులంటే శిక్ష పడాల్సిన వాడికి పడాలి, పడకూడని వాడికి పడకూడదు. కానీ నీ కోసం అది చేస్తాను, శిక్ష పడకూడని వాడికి కూడా పడేలా చేస్తానన్నాడు. అంటే మాట ఎంతలా వదిలేస్తాడో దశరథుడు చూడండి. ఏ పురుషుడైనా అలాంటి మాటలు వదలకూడదు స్త్రీ దగ్గర. స్త్రీ దగ్గరనే కాదు, ఎవరి దగ్గర వదలకూడదండి. ఒకవేళ నిజంగా అదే కోరుకుందే అనుకోండి భార్య, ఏం చేయగలడు దశరథుడు? తను ధర్మాన్ని తప్పకూడదు, మరి మాట ఇచ్చేశాడు, తప్పితే ఏమవుతుంది? అంటే మనసులో ఏముంది అంటే, నేను ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే నా కోసమే నేను అధర్మమైనా చేస్తాను, నీ కోసం ఎంత అధర్మమైనా అని నా భర్త నా మీద అంతటి ప్రేమని పంచుకున్నాడు అనే భావం భార్యకి కలగాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు.
కలగడితే లాభం ఏమిటండి? రాముడి పట్టాభిషేకం జరిగిపోతే అది చాలు, తర్వాత విషయం తర్వాత. ఈ సమయంలో ఇలాంటి కోపాలు ఆవేశాలు పెట్టుకుంటూ కూర్చుంటే రేపు ఎక్కడ కార్యక్రమానికి అడ్డొస్తుందోనని మాటలన్నీ వదిలేస్తున్నాడు దశరథుడు. ఎవరినైనా సంపన్నుణ్ణి చెయ్యాలా, పేదవాడిని చెప్పు చేస్తానన్నాడు. లేదా ఎవరైనా ధనవంతుణ్ణి పేదవాడి కింద చెయ్యాలా, చెప్పు చేసేస్తానంటున్నాడు. అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వశానుగాః, నేను నా వారందరూ నీ ఆధీనంలో ఉన్న వాళ్ళం కైక, నువ్వేది చెప్తే అది చేస్తాం మేమందరం కూడా. నీ మాటను నేను నిరాకరించను, నీ మనసులో ఉన్న మాటని నిస్సంకోచంగా చెప్పు, నా ప్రాణాలు వడ్డీ అయినా సరే దాన్ని తీరుస్తానన్నాడు. చూడండి, మితిమీరిపోయిన వాగ్దానాలు. నా పుణ్యం పైన నా పుణ్యం మీద అంతటి మీద కూడా ఆజ్ఞ ఒట్టు పెట్టి చెప్తున్నానన్నాడు. నీ ఇష్టం ఏమిటో చెప్పమన్నాడు. ఇలా అంటూ ఉంటే నీకు ఏం కలిగింది, నీకు ఏం వ్యాధి కలిగింది, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. నాస్తి విప్రకృత దేవా కేనచిన్న అవమానిత అభిప్రాయస్తు మే కశ్చిత్ తమిచ్చామి త్వయా కృతం. ఆవిడంటోంది, ఓ దశరథ మహారాజా, నన్ను ఎవ్వరూ తిరస్కరించలేదు, అవమానించలేదు, నాకే రోగము రాలేదు. అయితే ప్రమాణపూర్వకంగా నాకు మీరు ఇది వరకు 2 వాగ్దానాలు ఇచ్చి ఉన్నారుగా. ప్రతిజ్ఞాం ప్రతిజానీష్వ యదిత్వం కర్తుమిచ్చసి. ఆ ప్రతిజ్ఞలు నాకు ఇప్పుడు కనుక ఇస్తాను అంటే ఆ వరాల్ని నాకు ఈ బాధ తొలగుతుంది అంది ఆవిడ. పిచ్చి కైకేయి, అంతేనా, దానికోసమా ఇంత బాధపడుతున్నావు కూర్చుని అని ఆవిడ తలని తన ఒడిలో పెట్టుకున్నట్ట కింద కూర్చుని దశరథుడు ఒళ్ళో పెట్టుకుని చేతితో తలని నిమురుతూ, చెప్పు ఏం కావాలి నీకు, ఆ 2 వరాలు ఏం కోరుకుంటావు కోరుకో అంతే. అలా అని ఊరుకోవచ్చుగా, పోనీ. చిన్న దరహాసం చేస్తూ, ఆవలిస్తేన జానాసి తత్వ ప్రియతమా మమ మనుజో మనుజవ్యాగ్రాత్ రామోన అన్యోన విద్యతే. నాకు లోకల్లో అన్నింటికన్నా శాంతి స్థానాలు 2 కైక. ప్రియతమైనటువంటి భార్యవి, చిన్న భార్యవైనటువంటి నువ్వు, ఇంటికి పెద్ద కుమారుడు, సకల గుణాభిరాముడైనటువంటి రామచంద్రుడు. లోకల్లో నాకు ఇష్టమైనవి ఈ 2 తప్ప మరొకటి లేవు. కాబట్టి ఓ కైక, శపేతే జీవనార్హేణ బ్రూహి యన్మానసేచ్చతి తేన రామేణ కైకేయి శపేతే వచన క్రియా. అంతటి ఇష్టమైన నా ప్రియతమ రామచంద్ర ప్రభు మీద నేను ఒట్టు పెట్టి చెప్తున్నాను నీకు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో వాగ్దానం చూడండి ఒకసారి. రాముడి మీద వాగ్దానం చేసి చెప్తున్నాను, నువ్వేది కోరితే అది నీకు ఇస్తానన్నాడు. దొరికింది పొట్టు అనుకుందండి, అవకాశం చేజిక్కింది. ఇక ఇప్పుడే అడగాలి, బంధించాలి దశరథుడు. నా పుణ్యాల మీద ఆన, నీ కోరికని తీర్చి నీకు ప్రియాన్ని కూరుస్తానన్నాడు. మహారాజా చెప్పేస్తోంది, నువ్వు ఎవరూ లేరు కదా ఇక్కడ, నా వాగ్దానం చెల్లదని అనుకోబోకు. నీ యొక్క వాగ్దానానికి పంచభూతాలు 33 కోట్ల దేవతలు సాక్ష్యాలున్నారు, గుర్తుపెట్టుకో. కాబట్టి నేను అడుగుతున్నాను, నువ్వు దాన్ని చేసి తీరాలి. నువ్వు మాట ఇచ్చావు, ఇస్తానని. అంటే ఉచ్చులో ఇంకా బంధిస్తోంది దశరథుడిని కైక. ఇది దేవి మహేశ్వాసం పరిగృహ్యావి సస్యజ. కామమోహితుడై తనకు వరాలు ఇచ్చుటకు సిద్ధపడినటువంటి మహాధనుర్ధారి అయినటువంటి దశరథుణ్ణి ఈ విధంగా ప్రతిజ్ఞాబద్ధుణ్ణి చేసింది కైక. చేసి అప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి వరాలు నీ దగ్గరే న్యాసంగా ఉంచాను, నాకు అప్పుడే వద్దు, నేను కావాల్సినప్పుడు అడుగుతానన్నానుగా. ఆ 2 నిన్ను అడుగుతున్నాను చూడు. జింకని వేటాడడానికి వచ్చినటువంటి వ్యాధుడు, వేటగాడు జింకలాగా అరుస్తాటండి.
అరిచినప్పుడు తన యొక్క బంధువు అయినటువంటి తోటి జింక అరుస్తోందేమో అని అనుకుని ఆ ఉచ్చు వేసిన ప్రాంతం వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది జింక. అది ఆ వలలో పడుతుంది. అలాగా ఈరోజు కైకేయి పలికిన మాటలు ఆ ఉచ్చులో పడేస్తున్నాయిట ఈ దశరథుడిని తీసుకొచ్చి. ఉచ్చులో పడుతున్న జింకలా కనిపిస్తున్నాడు దశరథుడు అంటున్నాడు వాల్మీకి. చూడండి, అభిషేక సమారంభో నా మొదటి కోరిక. అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవాభిషేకేణ భరతో మే అభిషిచ్యతాం. రేపొద్దున్న రాముడి కోసం ఏర్పాటు చేయబడినటువంటి పట్టాభిషేక ద్రవ్యములన్నింటితో కూడా నా కొడుకైనటువంటి భరతుడికి రేపే పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. ఇక రెండవ కోరిక ఏమిటో చెప్తున్నాను విను. నవపంచజ వర్షాన్ని దండకారణ్యమాశ్రిత చీరజీన జటాధారి రామో భవతు తాపసః. 14 సంవత్సరాలు రాముడు కటిక కంటక అరణ్యాలయందు ముని సదృశుడుగా జీవనాన్ని సాగించాలి 14 సంవత్సరాలన్నది. ఇది నా రెండో కోరిక అన్నది. భరతో భజతా మధ్య యవ్వరాజ్యం అకంటకం. భరతుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ యవరాజ్య పట్టాభిషేకాన్ని పొంది భరతుడు రాజవ్వాలి. కింద కూలిపోయాడండి దశరథుడు ఈ మాట వినగానే. అప్పటిదాకా భార్య యందు ప్రేమ అధిక వాత్సల్యాన్ని చూపించిన పురుషుడికి భార్య మీద చిరాకు, చాలా దారుణమైనటువంటి స్థితి కలిగాయి. భార్యని చూసి చేదరించుకున్నాడు. ఇదా నాకు వచ్చిన ఫలితం? నేను చూపించిన ప్రేమ ఈరోజు ఇంతలా విషసర్పమై వచ్చి నన్ను కాటేస్తోంది ఈ కైక రూపంలో అనుకుంటున్నాడు. ఏవమ్మా కైక, ఇలాంటి మాట నీ నోటి నుండి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదన్నాడు. వేడిన వేడి మాట నృపవీరుడు సైపక కర్ణరంధ్రముల్ చూడిన భంగి తాకుటయు సృక్కి మనంబున నొచ్చి నిన్ను నేనాడు నృపాల పుత్రివని నమ్మి భరించిగాక ఇమ్మోయిన్ నేడొక కాలసర్పమై నీవిటు సేయుట నాకు దోచనే. చాలా కామినివి, మోహినివి, ఇల్లాలివి, ప్రియతమ భార్యవి అనుకుని నిన్ను తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను, కానీ ఇంతటి కాలకూట విషయాన్ని కక్కేటటువంటి కాలసర్పమని నేను గ్రహించలేకపోయానన్నాడు. ఏడిచాడు, కింద పడ్డాడు, వేడుకున్నాడు కైకని. కౌసల్యాం వా సుమిత్రాం వా త్యజేయమవివాశ్రియం జీవితం వా ఆత్మనః రామం నత్యేవ పితృవత్సలం. కౌసల్యని విడిచిపెట్టమని అనరాదా కైక? కావాలంటే సుమిత్రని విడిచిపెట్టమని అనరాదా కైక? సుగుణాభిరాముడే, సకల గుణాల సార్వభౌముడే నా రాముణ్ణి విడిచిపెట్టమంటున్నావు. ఏది ఆలోచించు. తిష్టే లోకావినా సూర్యం సస్యం వా సలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేతు మమ జీవితం. సూర్యుడు లేని లోకాలైనా బ్రతకవచ్చు, నీరు లేనటువంటి పంటలైనా పండవచ్చు. రాముడు లేనటువంటి ఈ దశరథుడు బ్రతుకుతాడా కైక? ఆలోచించమన్నాడు. విడుతును ప్రాణములైనను విడుతున్ మహిరాజ్యమెల్లా వేడిన రామునిన్ విడుతునే ఆ గుణరత్నమును విడువను అప్పాపచింత విడువము తన్వీ. నువ్వు మొదటి వరం కోరుకున్నావు భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యమని. దానికి నాకు ఏ అభ్యంతరము లేదు కైక. కానీ ముక్కుపచ్చలారనటువంటి సుగుణాభిరాముడు, సకల గుణ సార్వభౌముడు, అటువంటి రాముణ్ణి అరణ్యాలకి పంపి నేను ఎలా బ్రతకగలను కైక? ఎలా ఉండగలను నేను? ఆలోచించు. సమే జ్యేష్ఠ సుత శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇదివ మే. భరతుడి మీద నాకు కూడా ప్రేమ ఉన్నది. రాముడు అలర్చిన సేవలైనా నీకు గుర్తులేవా?
నీకు ఎంతలా సేవలు చేశాడు రాముడు, ఆ సేవలన్నీ మర్చిపోయావా? చాలాసార్లు నా దగ్గరే చెప్పావే రాముడు చాలా గుణవంతుడు, రాముడంటే నాకు చాలా ఇష్టమని. ఆ మాటలన్నీ ఏమైపోయాయి కైకా ఈరోజు నీ దగ్గర? వేడుకుంటున్నాడండి. తత్శ్రుత్వా సుహక సంతప్త సంతాపయతి మాదృశం. దేవి చాలా బాధపడి, ఇక్ష్వాకు వంశ ప్రభువులందరూ నీతి నియమాలకి నెలవైనటువంటి వారు, పేరు ప్రతిష్టలకు పెన్నిది. ఆ వంశంలో మెట్టిన నీకు ఈ విపరీత బుద్ధి ఎలా కలిగింది కైక? దీనివల్ల సద్వంశానికి గొప్ప అనర్థం వచ్చి పడిపోతుందే ఈరోజు మన వంశానికి. ననుతే రాఘవస్తుల్యో భరతేన మహాత్మన. రాముడు భరతుడు ఇద్దరూ కూడా నీకు సమానులే అంటూ ఉండేదానివి కదా. కథలు కథలుగా అందరూ అన్ని సందర్భాలలో కూడా వాళ్ళ గురించి ప్రేమతో నా దగ్గర చెప్తూ ఉండేదానివి కదా. ధర్మాత్ముడు, యశస్వి శ్రీరాముడు 14 సంవత్సరాల కాలం వనాల్లో నివసించడం నీకు ఎట్లా రుచిస్తున్నది కైక చెప్పు. తాకినంతనే కందిపోయే శరీర సౌకమార్యం కలిగినటువంటి వాడు, చెక్కు చెదరని ధర్మబుద్ధి కలిగిన వాడు నా రాముడు. అలాంటి రాముణ్ణి భయంకరమైన అడవుల్లో నివసించమని నీకు ఎలా వచ్చింది నా నోట్లోంచి ఆ మాట? సర్వదా భరతుని కంటే రాముడే నీకు సపర్యలు చేస్తూ ఉండడాన్ని నేను చూసేవాడిని. ఎప్పుడూ భరతుడు నీకు అన్ని సేవలు చేసినట్లుగా నిజానికి నేను ఎప్పుడూ కూడా చూడలేదు. అన్ని సేవలు చేసిన పుత్రుడిగా నువ్వు వేసేటటువంటి ఈ శిక్ష, ఇదా నువ్వు ఇచ్చేటటువంటి బహుమానం? ఆలోచించు. ఎలాంటి వాడమ్మా రాముడు? సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి సాత్రవాన్. లోకాలని సత్యంతో గెలిచినటువంటి సత్యమూర్తి, ఆపన్నులై వచ్చినటువంటి పేదలకి దాన ధర్మాలు చేసేటటువంటి మహాదాత, పెద్దలు గురువులు ఎదురైనప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి నమస్కారములు ఆచరించే వినయ సంపన్నుడు, యుద్ధం వస్తే పరాక్రమాన్ని చూపించి విజయాన్ని పొంది కానీ వెనక్కి తిరిగి వచ్చేటటువంటి వాడు కానటువంటి జయమూర్తి, విజయమూర్తి. అలాంటి రాముణ్ణా పంపమంటున్నావు ఈరోజు? సత్యం దానం తపశ్చాగో మిత్రత శాతమార్జనం. గురువుల్ని సేవిస్తాడు, మైత్రి, పవిత్రత, ఆర్జవం, త్యాగం, విద్య, గురు శుశ్రూష, ఇవన్నీ రాముడిలో ఉన్నటువంటి సద్గుణాలు కదా, నీకు తెలియవా కైక? ఇట్టి సద్గుణ శోభితుణ్ణి, మహర్షి తుల్యుణ్ణి, సమధమాది గుణాల్ని కలిగి ఉన్నటువంటి నా రాముణ్ణి ఎలా విడిచిపెట్టమంటావు కైక చెప్పు. నస్మరామ్య ప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః సకదం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియం అప్రియం. నా ప్రియపుత్రుడైన రాముడితో ఈ అప్రియమైన వచనాలు నేను ఎలా పలకను? రామాను అరణ్యాలకి వెళ్ళరా నాయన అంటే, పోనీ వెళ్ళమంటే నేను వెళ్ళను అంటే బాగుంటుంది, అలా అనేవాడు కాదే నా రాముడు. అంజలిం కుర్మి కైకేయి పాదౌ చాపి స్మృశామితే. నీ పాదాలు కావాలంటే పట్టుకుంటాను కైక అన్న, నీకు నమస్కరిస్తాను 2 చేతులు జోడించి. నన్ను ఆట పట్టించడానికి అంటున్నావా? ఏమిటి ఈ ప్రతిజ్ఞాభంగ రూపమైన ఈ అధర్మం నన్ను అంటుకోకుండా ఉండుగాక. ఇలా మాట్లాడుతూ బాధపడుతున్నటువంటి దశరథుడికేసి కైక ఒక మంచి మాట వాడతాడండి వాల్మీకి. కైకేయి రౌద్రతరం వచః. ఆవిడ కోపంగా మాట్లాడిందిట, రౌద్రి రూపిణిగా మాట్లాడింది, అరుస్తూ దశరథుడి మీద. ఆవిడంటోంది, యది దత్వా వరౌ రాజన్ పునః ప్రత్యానుతప్యసే. నాకు ఇచ్చిన 2 వరాల విషయంలో మరలా నువ్వు ఈ విధంగా పశ్చాత్తాపడుతున్నావంటే నీ ధార్మికత్వాన్ని గురించి ఈ భూమండలం అంతా నిన్ను తిట్టిపోస్తుంది. అప్పుడు నువ్వు ఎలా సమర్థించుకుంటావో నీ ఇష్టం అది. చూడండి ఎలా బంధిస్తోందో. సత్యాన్ని ధర్మంతో కప్పాలనుకున్నాడు దశరథుడు. ఆ ధర్మంతో కప్పాలనుకున్న సందర్భంలో ఈ ధర్మాన్ని సత్యాన్ని అడ్డుపెట్టి సత్యంతో బంధించాలని చూస్తోంది కైకేయి.
యదా సమేత బహవః త్వయా రాజర్షయస్సః. రేపొద్దున్న రాజలోకాలన్నింటినీ కూడా అందరూ తిట్టుకుంటారయ్యా, ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి నువ్వే మాట తప్పితే మీ రాజుల పరువంతటిని నువ్వే తీసినవాడు అవుతావు. ఆలోచించు రాజా, అప్పుడు నాకు వరాలు ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్నావు, దీనివల్ల రాజులందరూ అపకీర్తి పాలవుతారు. భవత్వ ధర్మో ధర్మో వా సత్యం వా యది వా అనృతం. రామునకు గాక భరతునికి పట్టాభిషేకం అనేటటువంటిది, కట్టడం అనేటటువంటిది ధర్మమా అధర్మమా అనేటటువంటిది నాకు అనవసరం చెప్పేసింది. రాముడు వనాలకి పంపడం ధర్మమా అధర్మమా నాకు అనవసరం. నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా జరగడానికి మాత్రం వీలు లేదండి నొక్కి చెప్పింది. నీవు రాముడికే పట్టాభిషేకం చేస్తే నేను ఇప్పుడే నీ ఎదుటినే నువ్వు చూస్తూ ఉండగానే కాలకూట విషాన్ని తాగి చచ్చిపోతానంది. బ్లాక్మెయిల్ కూడా చేసిందండి. కౌసల్యాదేవి రాజమాత అవుతుంది రాముడు కనుక పట్టాభిషిక్తుడైతే, ఆవిడ రాజమాత అవ్వడం నాకు ససేమిరా ఇష్టం లేదని చెప్పింది. ఆ దుస్థితిని చూడడం కన్నా నేను శరీరాన్ని విడిచిపెట్టడం మంచిది, రాముణ్ణి వనవాసాలకి పంపడం తప్ప దేనికి కూడా నేను తృప్తి పడను అని తేల్చి చెప్పింది. నాకెంతో ప్రియమైనటువంటి కైకేయనా ఇదంతా మాట్లాడుతోందని కళ్ళు ఎరుపెక్కిపోయి ఆశ్చర్యంగా ఏమి మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దశరథుడు చూస్తున్నాడు. దీనంగా అంటున్నాడు కైకతో, కైక, ఈ విషయాలన్నీ నీకెవరో నూరిపోశారు, ఇది నీ నోటి నుంచి వస్తున్న మాటలు కాదు. కానీ ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకో, ఇవన్నీ పైకి ప్రయోజనకరంగా చాలా గొప్పగా కనిపించవచ్చు, కానీ ఇవి అన్నటికీ కూడా ప్రయోజనకరమైనటువంటివి కాదు. చాలా దుఃఖాన్ని తెచ్చిపెడతాయి, వినాశనాన్ని తీసుకొస్తాయి. ఈ దుర్బోధలకు నువ్వు పిశాచము పట్టిన దానిలాగా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావో తెలియక. నిజానికి చెప్పాలంటే రాముణ్ణి కాదని భరతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాభిషేకానికి తాను ఒప్పుకోడు, ఇది నాకు తెలుసు, భరతుడి మనసేమిటో నాకు తెలుసు అన్నాడు. కాదుట ప్రతిభాశాలురైన సచివులతో గురువులతో బాగా చర్చించి ఈ రామ పట్టాభిషేకం అనేటటువంటిది నిర్ణయం అయినది. ఇప్పుడు ఇది కాదు అని నేనంటే ఇక్ష్వాకు వంశాన్న పుట్టిన మూఢుడు ఇంతకాలము రాజ్యాన్ని ఇలా ఎలా పరిపాలించాడరా అని అందరూ నన్ను తిట్టిపోస్తారు, కైక నిందాపూర్వకంగా వదులుతారు. సజ్జనులు, వృద్ధులు, పండితులు రాముడు ఎక్కడా అని రేపొద్దున్నే ఉదయాన్నే వచ్చి ప్రశ్నిస్తారు. పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయిందని అడుగుతారు. అన్నీ తెలిసి ఈ విధంగా వాళ్ళకి చెప్తే, వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళకి నేను ఏ సమాధానం చెప్పాలి? కైక, రాముడి వనాలకి ఎందుకు పంపారు, అతడు మీకు చేసిన అపకారం ఏమిటని కౌసల్య పెద్ద భార్య వచ్చి నన్ను నిలదీస్తే నేను కౌసల్యకి ఏ సమాధానం చెప్పాలి? నిజానికి కౌసల్యాదేవి పట్టపు రాణి, ఆవిడ పెద్ద భార్య, ధర్మపత్ని. నేను ఎప్పుడూ ఆవిడ్ని సుఖపెట్టలేదు, నాకు ఎన్నో పరిచర్యలు చేసింది. జూత క్రీడ ఆడే సందర్భంలో నాకు పక్కన నెచ్చలి కింద ఉండేది ఎప్పుడూ కూడా. ధర్మానుష్ఠానం చేసినప్పుడు భార్యలాగా పక్కన కూర్చునేది. సుమిత్రాదుల్ని నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు నన్ను సోదరిలాగా పక్కన కూర్చుని నాకు గొప్పదైనటువంటి ధైర్యాన్ని ఇచ్చింది, లాలించింది. శరీర పోషణాది విషయాలు యందు తల్లిలాగా నా ఎడ ప్రవర్తించింది. ఆమె ఎల్లప్పుడూ కూడా నా హితాన్నే కోరుకుంది. నాకు రాముని వంటి గొప్పదైనటువంటి సంతానాన్ని నాకు ఇచ్చింది కౌసల్య. అలాంటి కౌసల్యని నేను ఎప్పుడూ ఆదరించలేదు. నీ మీద వ్యామోహంతో, నీ మీద ప్రేమతో కౌసల్యని కూడా ధిక్కరించాను. నీ మీద ప్రేమ వల్ల ఆవిడ్ని సత్కరించలేదు, ఉపేక్షించాను. ఒక విధంగా ఇది నేను చేసినటువంటి చాలా పెద్ద అపరాధము అని చెప్పాడు. చూడండి, పశ్చాత్తాపడుతున్నాడు.
నన్ను సుమిత్ర కూడా మున్ముందు నమ్మదు. ఎందుకు అంటే పెద్ద భార్య కొడుక్కి ఎలా అయితే చేశాడో రేపు నా కొడుకుల్ని ఇలాగే పంపించేస్తాడు, ఈయనతో నాకు సంబంధం లేదని ఆవిడ నన్ను విడిచిపెట్టేస్తుంది. అంతెందుకు కైక, రాముడు అరణ్యాలకి వెళ్ళాడు, అది జరిగితే ఆ మరుక్షణమే నా బొందిలో ప్రాణములు అనేటటువంటివి ఇంకా ఉండవు అని చెప్పాడు. సానూనం విధవారాజ్యం సపుత్రం కారయిష్యసి, నేను పోయిన తర్వాత హాయిగా విధవరాల కింద అయ్యి నువ్వు నీ కొడుకు ఈ రాజ్యాన్ని ఏలుకోండి అన్నాడు. అనార్య ఇతిమానార్య పుత్రా విక్రాయికం ధ్రువం. ఎవరో దశరథుడు సౌందర్య వ్యామోహాలకు లోనై కైకేయికి ఇచ్చినటువంటి మాట కోసం ఈరోజు రాముడిని అరణ్యాలకి పంపాడు అని లోకం నన్ను నిందించక తప్పదు. నిందిస్తుంది. ఎలా నిందిస్తుంది అంటే, ధిక్కరిష్యంతి రథ్యాసు సురాపం బ్రాహ్మణం యథ. సురాపానం చేసిన బ్రాహ్మణుణ్ణి చూసి అందరూ ఎలా తిడతారో అలా నిందిస్తుంది లోకం నన్ను అన్నాడు. అంతటి ఉపమానం వేశాడండి. అహో దుఃఖం అహో కృచ్ఛ్రం యత్ర వాచః క్షమేతవా. అయ్యో ఎంతటి దుఃఖం వచ్చి పడింది నాకు, అయ్యో ఎంతటి కష్టం వచ్చి పడింది. ఈ మాటలు చెవి యొగ్గినందువల్లే కదా, ఈ మాటలన్నీ నీ మాటలన్నీ వినడం వల్ల కదా ఇంతటి అపకీర్తి నాకు వచ్చి పడుతోంది అనుకున్నాడు. సవనం ప్రవ్రజేత్యుక్తో బడవిచ్యేవ వక్ష్యసి. నాయనా రామ అరణ్యాలకి వెళ్ళరా అంటే సరే నాన్నగారు అని వెళ్ళిపోతాడే కానీ నేను వెళ్ళను అని అనడే. వెళితే అలా వెళ్ళను అని అంటే ఎంత బాగుంటుందో కదా. రాముడు బాధపడ్డాడు, ఏడుస్తున్నాడు. రాముడు అరణ్యాల పాలైన వెంటనే నా బొందులో ప్రాణాలు ఉండవనుకుంటున్నాడు. కైక నన్ను కౌసల్యను సుమిత్రను ముగ్గురు కొడుకుల్ని నరకయాతనలోకి పాడేశావు తీసుకువెళ్ళి. నేను పోతే కౌసల్య పోతుంది నన్ను చూసి, సుమిత్ర కూడా ఉండలేదు. సుమిత్ర కైకేయి లేకపోయేటప్పటికీ భరత శత్రుఘ్నుడు లక్ష్మణుడు కూడా ఉండరే. మేమందరము కూడా నరకంలో పడేలా చేసావు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అన్నాడు. ఒకవేళ రాముడి వనవాసం భరతుడికి నిజంగా ప్రీతిని కనుక కలిగిస్తే ఆ భరతుడు నేను చనిపోయిన తర్వాత నాకు అంత్యేష్టి చేయడానికి కూడా వాడికి అర్హత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యకూడదన్నాడు. కైకేయి నేను వెంటనే చనిపోతాను రాముడు అరణ్యాలకి వెళ్ళగానే. నీ స్వప్రయోజనాల కోసం ఇతరులకి హాని చెయ్యాలని చూస్తున్నావు, ఎంతకైనా తెగిస్తున్నావు, గుర్తుపెట్టుకోమన్నాడు. నా చావును నువ్వు కావాలని కోరుకుంటున్నావన్నాడు. నేను స్వర్గస్థుడైపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఊర్ధ్వలోకానికి వెళ్తే అక్కడ దేవతలందరూ నన్ను నిలదీస్తారు. ఏవయ్యా నీ కొడుక్కి పట్టాభిషేకం చేశావా అని నన్ను అడుగుతారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నా మూడో భార్యకి ఇచ్చిన మాట కోసం నా కొడుకుకి పట్టాభిషేకం చేయలేదని చెప్తే అంతకన్నా అధర్మం ఏముంటుంది కైక? అంటే నీ వల్ల నాకు భూమి మీదే కాదు ఊర్ధ్వలోకాల్లో కూడా సుఖం లేకుండా చేశావు నాకు నువ్వు అన్నాడు. కైకేయి తృప్తిపరచడానికి రాముణ్ణి వనాలకి పంపానని చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడుతుంది. నిండు సభలో చెప్పా రాముడికి పట్టాభిషేకం చేస్తానని. ఈరోజు ఆ మాట ఎలా తప్పమంటావు కైక? కథమిందీవరశ్యామౌ దీర్ఘబాహు మహాబలం అభిరామమహం రామౌ ప్రేషయిష్యామి దండకాను. రాముడు నల్ల కలువల వంటి శ్యామల వర్ణం కలిగినటువంటి వాడు, పొడవైన చేతులు కలిగిన వాడు, మహాబలశాలి, చూడముచ్చటైన వాడు. అలాంటి ముద్దుల పట్టి అయినటువంటి రాముణ్ణి దండకారణ్యానికి ఎలా పంపగలను కైక? ఆలోచించు. మనస్సు పనిచేయక నేను ఏదేదో పలికాను, తిట్టారు ఇప్పటిదాకా నిన్ను, అవేమీ మనసులో పెట్టుకోకు కైక. రాముడి మీద ప్రేమతో అలా పలకవలసి వచ్చింది. కానీ ఇప్పటికైనా నీ యొక్క మాటని వెనక్కి తీసుకోకైక అని బాధపడ్డాడు. నన్ను అనుగ్రహించమన్నాడు, కృప చూపమన్నాడు.
నేను వరంగా ఇచ్చిన రాజ్యాన్ని పూర్తిగా నా రాముడికి అప్పగించన్నాడు. అప్పుడు అతడు దానికి రాజై ఈ భూమండలాన్ని పాలిస్తే నువ్వు ఎనలేని కీర్తిని పొందుతావు కైక. పోనీ రాజ్యం అక్కర్లేదు, నా కళ్ళ ముందైనా నా కొడుకుని ఉంచు కైక. నయానా భయానా ఎన్ని మాటలు మాట్లాడినా కరగలేదుటండి కైక. చూడండి, మనసులోనే కుమిలిపోయాడు, భయంకరంగా నిట్టూర్పులు విడిచిపెట్టాడు. వెంటనే ఇలాంటి బాధల్లో ఉన్న ఇక్ష్వాకు ప్రభువు అయినటువంటి దశరథుణ్ణి చూసి పాపాత్మురాలైన కైక మళ్ళీ మాట్లాడుతోంది. పాపం కృత్యేవ కిమిదం మమ సంసృత్య సంస్రవః. వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదో పాపం చేసిన వాడిలాగా పశ్చాత్తాపం పడతావేమయ్యా దశరథ? ఈ విధంగా నేల మీద పడి దొర్లాడుతున్నావెందుకు? ప్రతిజ్ఞను నిలబెట్టుకుని నీ మర్యాదని కాపాడుకో అన్నది. సత్యమేక పదం బ్రహ్మ సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమేవాక్షయా వేదా సత్యే నైవాప్యతే పరం. సత్యం అనేటటువంటి పదం ఉన్నదే, ఇది పరబ్రహ్మ స్వరూపం. ధర్మాచరణానికి సత్యమే మూలం. వేదాలన్నీ సత్యాన్నే ప్రతిపాదిస్తున్నాయి. పరమార్థమైన మోక్షం సత్యం వల్లనే ప్రతిపాదించబడుతుంది. సత్యం పరమార్థమైన మోక్షాన్ని ఇస్తుంది. సజ్జనులలో ఉత్తమమైన వాడివి కదా నీవు ధర్మాన్ని తప్పిన వాడివైతే నీ సత్య ప్రతిజ్ఞ అనేటటువంటిది మంట కలిసిపోతుంది. ఇది నువ్వు ఆలోచించుకో. నీ కోరిక నా కోరిక సఫలమయ్యేలాగా చూడమంది. అంటే నువ్వు సత్యపంతుడివిగా నన్ను నా వరాలు తీర్చు. ఎలా అయిందంటే దశరథుడి యొక్క పరిస్థితి, ఇప్పుడు సత్యానికి కట్టుబడాలా, రాముణ్ణి అరణ్యవాసాలకి పంపకుండా ఆపాలా? కాడికి ఎద్దుని కడతారండి. కట్టినప్పుడు ఆ కాడికి కట్టినప్పుడు ఎద్దు ఆ కాడిని మోసి 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 ఆ కాడి మెడ దగ్గర పుండు పడుతుంది. దానికి ఆ పుండు ఈ కాడి మీద పడినప్పుడల్లా కూడా నలుగుతూ మధ్య మధ్యలోకి వెళ్తూ ఉంటుంది. నలిగిపోతూ ఉంటే ముందరకు అడుగు వేయలేనటువంటి పరిస్థితి ఎద్దుది. అలాంటి పరిస్థితుల్లో ఒక కాకి వచ్చి దాన్ని పొడుస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి దశరథుడికి ఏర్పడిందన్నాడు వాల్మీకి. చూడండి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం అడుగు వేయాలి ముందరికి తేల్చుకోలేని పరిస్థితి దశరథుడు. నలిగిపోతున్నాడు. ఉసై పాపాత్మురాల, నాడు వివాహ సమయంలో అగ్ని సాక్షిగా మంత్రపూర్వకంగా పునీతమైన నా చేతిలో నీ పాణిగ్రహణాన్ని చేశాను. నేడు ఆ చేతిని నేను విడిచిపెడుతున్నాను అని అన్నట్ట దశరథుడు. ఇక ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తని కాదు, నీ పుత్రుడు నాకు కొడుకు కాదన్నాడు. కైక దాదాపు రాత్రి గడిచిపోతోంది, సూర్యోదయం అవుతోంది. గురువులు పట్టాభిషేకానికై సమకూర్చబడినటువంటి సమస్త వస్తువులతో వచ్చి రామ పట్టాభిషేకానికై వాళ్ళందరూ తొందర పెడతారు. ఇప్పటికైనా నన్ను అనుగ్రహించమన్నాడు. ఇప్పుడు కనుక పట్టాభిషేకం ఆగిపోతే నేను మృతుండవుతాను. అప్పుడు ఆ పట్టాభిషేక సంభారాలతో నా చావుకు చేయవలసిన అంత్యక్రియలన్నీ జరుపుతారు. ఇది నీకు ఇష్టంగా ఉంది బాగా. అప్పుడు కూడా నా అంత్యక్రియలు రాముడే చేయగలడు, భరతుడికి చేసే హక్కు లేదన్నాడు. ఇలా చెప్పి ఎలాంటి దానికి లొంగిపోయాడంటే, కిమిదం భాషసే రాజన్ వాక్యం గురు రుజోపమం. విషవ్యాధి రోగి వలె పిచ్చిగా మాట్లాడుతున్నావు రాజా, నువ్వు ఇవన్నీ అక్కర్లేదు, పునరాలోచన చెయ్యకు. రాముణ్ణి ఇక్కడికి రప్పించు, నా భరతుడికి రాజ్యపట్టాభిషేకం చెయ్యి, రాముణ్ణి అరణ్యాలకి పంపు. ఇంతకు మించి నువ్వు చేయాల్సిందేముంది, నువ్వు బాధపడాల్సిందేముంది అంది. ధర్మబంధేన బద్ధోస్మి నష్టాచ మమ చేతన జ్యేష్టం పుత్రం ప్రియం రామం ద్రష్టుమిచ్చామి ధార్మికం. నేను ధర్మపాసంతో బంధించబడ్డాను. నా బుద్ధి ఏమాత్రము పనిచేయట్లేదు. రాముడు ధర్మబుద్ధి గలవాడు, నాకు పెద్ద కుమారుడు. అలాంటి ముద్దుల పట్టి అయినటువంటి నా రాముణ్ణి నేను ఇప్పుడే చూడాలని అనుకుంటున్నానని బోరున ఆ సింహాసనంలో కూర్చుని అక్కడ విలపించాట దశరథుడు. ఈలోపు రాత్రి గడిచింది, సూర్యోదయం అయ్యింది. వశిష్ఠ మహర్షి వారు తన ఆశ్రమం నుంచి సంభారాలన్నీ కూడా పట్టుకుని
ఆ యొక్క దశరథ మహారాజు అంతఃపురం దగ్గరికి బయలుదేరారట. వచ్చి నిలబడ్డారు అంతఃపురం ముందు. సైన్యం, జానపదులు, కళాకారులు, నృత్యం చేసేవాళ్ళు, వశిష్ఠాది మహర్షులు, బ్రాహ్మణులు అందరూ కూడా రామ పట్టాభిషేక సంభారం కోసం సుమంత్రుణ్ణి ముందుగా, ఏమయ్యా దశరథ మహారాజు గారేరి సమయం అవుతోంది, రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, లేచారా లేదా దశరథ మహారాజు గారు, పిలుచుకుని రావయ్యా అని సుమంత్రుడిని పంపించారు. సుమంత్రుడు వచ్చి తలుపు దగ్గర లోపలికి వెళ్ళి తెరచాటున నిలబడ్డాట. సుమంత్రుడికి అడ్డు లేదు, ఏ సమయంలోనైనా దశరథుడి దగ్గరికి పంపచ్చు సుమంత్రుడిని. అది అందువల్ల భటులు ఎవ్వరూ ఆపలేదుట సుమంత్రుడిని. సుమంత్రుడు వెళ్ళి నిలబడి అక్కడికి వెళ్ళిన తర్వాత కీర్తిగానాన్ని వినిపించాడు. అంటే పరాకు చెప్తారు వాళ్ళందరికీ కూడా, అయ్యా మీ వంశం ఇది, మీ పెద్దవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు ఇంత ధర్మాన్ని ఆచరించారు, నువ్వు కూడా వాళ్ళ మార్గంలోనే నడుస్తూ సూర్యోదయం అయ్యింది, నిద్ర లేచి నువ్వు చేయవలసిన కర్తవ్యాల్ని ప్రారంభం చేయి అని గానం రూపంలో పాడతారండి. పాడుతూ అంటున్నాడు, ఇంద్రమస్యాంతు వేళాయాం అభితుష్టానమాతలి సోజయా దానవాన్ సర్వాన్ స్తదాత్వం బోధయామ్యహం. అయ్యా ప్రభాత సమయమునందే ఇంద్రుడి యొక్క రథసారథి అయిన మాతలి దేవేంద్రుడిని ప్రస్తుతిస్తూ ఉంటాడు. తత్ప్రభావం చేత ఇంద్రుడు దానవులందరినీ కూడా జయిస్తాడు. అలాగే నిన్ను నేను ప్రస్తుతిస్తూ మేల్కొల్పుతున్నాను. జయగానంతో లేవాలటండి. ప్రభువుడు అలా లేస్తే ఉత్సాహంతో ఆ రోజు పనులన్నీ పూర్తి చేస్తారు. అందుకని జయ జయధ్వానాలు చేస్తున్నాడు. స్వయంభువు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వేదాంగ చతుర్థ విద్యలు మేల్కొల్పు రీతిగా బ్రహ్మదేవుణ్ణి వేద విద్యలు ఎలా మేల్కొల్పుతాయో అలా నేను నిన్ను మేల్కొల్పుతున్నాను లేవయ్యా అన్నాడు. సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్నిదేవుడు మొన్నకు దేవతలు నీకు విజయాన్ని ప్రసాదించుగాక అని సోమ సూర్యౌచకాకుత్సా శివ వైశ్రవణానపి వీళ్ళందరి యొక్క ఆశీస్సులు నీకు ఉండాలని చెప్తున్నాడు. రామ పట్టాభిషేకానికి ముందుగా చేయవలసిన పనులన్నీ పూర్తయినాయి. పురజనులు, జానపదులు, ప్రముఖులు, వ్యాపారులు అందరూ కూడా వేంచేసి ఉన్నారు. మీరు లేచి మీరు కనుక వస్తే రామకార్యాన్ని ప్రారంభం చేద్దాం పట్టాభిషేకాన్ని అన్నాడు. ఇంకా బాధపడ్డాటండి. సుమంత్రుడు వచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటే కళ్ళంపట నీళ్లు పెట్టుకుని శోకతుల్యుడయ్యాడు. సుమంత్రుడి యొక్క మాటలు విని ఒక్కసారి తల పైకెత్తి సుమంత్రుడి కేసి చూసి, ఇంతవరకు కైకేయి మాటల పోటుల చేత గాయపడినటువంటి హృదయంతో పుండు మీద కారం చల్లినట్లు నీ మాటలు నన్ను బాధిస్తున్నాయి సుమంత్ర అని మనసులోనే అనుకున్నట్టండి. ఈ మాటలన్నీ విని ఆ ప్రభువును చూసి వినయంతో చేతులు కట్టుకుని, నన్ను బాధ పెట్టకుని మాటలతో అన్నట్టు అరిచాట పైకి దశరథుడు. వినయంతో ఉన్న సుమంత్రుడు కాస్త భయపడి, ఇలా అరిచారేంటి ఎప్పుడు ఇలా అరవలేదు మహారాజు గారు నా మీద అని కంగారు పడి ఒక అడుగు వెనక్కేసాట. వెనక్కేస్తే అప్పుడు సుమంత్రుడితో కైకి మాట్లాడడం ప్రారంభం చేసింది. ఏమయ్యా, రాత్రంతా రాజుగారు రామాభిషేక సంతోషంతో మేల్కొనే ఉన్నాడు, అందువల్ల కాస్త గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు, కాబట్టి అందువల్ల రాముడి దగ్గరికి వెళ్ళి ఆ రాజపుత్రుణ్ణి వెంటనే తోడుకుని ఇక్కడికి రా, నీకు భద్రమవుతుంది, ఇక విచారించాల్సిన పని ఏమీ లేదు, దశరథుడి వాక్యమే నా వాక్యం వెళ్ళమని. వెళ్ళలేదుట సుమంత్రుడు. దశరథుడి కేసు చూశాట, వెళ్ళమంటారా వద్దంటారా అని. మా దశరథుడు చెప్పందే నేను వెళ్ళనన్నాడు. వెంటనే దశరథ మహారాజు గారు అన్నారు సుమంత్రుడితో, ఏమయ్యా, నా ప్రియసుతుడైనటువంటి రాముణ్ణి నేను చూడాలనుకుంటున్నాను అని మాట అని విడిచిపెట్టాట. వెంటనే బయలుదేరాడు సుమంత్రుడు. ఈలోపు ఇంకా జనం పెరిగిపోయారట బయట గేటు దగ్గర. వాళ్ళందరూ కూడా రాజుగారేరే అంటున్నారు, వెళ్ళనివ్వట్లేదు. ఉండండి ఒకసారి మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళొస్తాను. రాజుగారి దగ్గరికి వెళ్ళాట. మళ్ళీ చూశాడు తెరచాటు దశరథుడు. ఏమీ ఇంకా వెళ్ళలేదా, రాముడిని తీసుకురాలేదా అని అరిచాటండి. అయ్యా, వీళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, మిమ్మల్ని ఏం చెప్పమంటారు? ఇవన్నీ తర్వాత, ముందు వెళ్ళి రాముడిని తీసుకురా, తర్వాత ఏదైనా మాట్లాడతానన్నాడు. ఇంకా కంగారు పడిపోయి అంతా మనసులో అంతా మంచే జరగాలి అని అనుకుంటూ వేగంగా రామ మందిరానికి వెళ్ళాడు. రాముడిని తీసుకొస్తున్నాడు. రాముడిని రాగానే రాముడు సీతాదేవితో కలిసి కూర్చున్నట్టు ఆసనంలో అక్కడే
వెళ్ళేటప్పటికి. సుమంత్రుడు రాగానే లేచి వెళ్ళాడు. ఎలా ఉన్నాడు రాముడు ఆ సమయంలో? సీతాదేవి పక్కన కూర్చుని ఉంది. అప్పుడే స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. మిత్రులు ఎవరో వస్తే వాళ్ళని మాట్లాడి పంపించేశాడు. సీతాదేవి రామచంద్ర ప్రభు చేతికి ఎర్రచందనాన్ని రాస్తోందిట. రాస్తూ ఉండగా రామచంద్ర ప్రభు ఆవిడతో మాట్లాడుతూ బంగారపు ఆభరణాలు పట్టు వస్త్రాలు ధరించి కూర్చుని ఉన్న రామచంద్ర ప్రభువుని దర్శనం చేసి, అయ్యా మీ తండ్రి గారు ఉన్న పడంగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అంటే వెంటనే రాముడు సీతాదేవితో ఏమన్నాడో తెలుసా అండి? తండ్రి గారు కైకేయీ దేవితో కలిసి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని అన్నాడు. అనగానే వెంటనే మొదటి మాట రాముడి నోటి నుంచి వచ్చింది ఏమిటి అంటే, తల్లి కైకేయి నా యొక్క పట్టాభిషేక వార్త విని ఎంతో సంతోషించి ఏదో ఒక గొప్ప ఏర్పాటు చేస్తున్నట్లున్నది, అందుకనే దశరథుడితో కలిసి వెంటనే నన్ను చూడాలనుకుంటున్నది. ఓ సీత, ఇప్పుడే వెళ్ళి నేను మా అమ్మగారిని కలిసి మా నాన్నగారిని కలిసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండన్నాడు. తండ్రి మీద ఎంత ప్రేమో రాముడికి చూడండి. ఆయన వెంటనే రథం ఎక్కాడు. లక్ష్మణుడు బయట చేతులు కట్టుకుని ఉన్నాడు. అప్పటికే ఆయన వెళ్ళి రథం ఎక్కేటప్పటికి వెనక్కాల వెళ్ళి ఆయన ఛత్రం పట్టుకుని వింజామరవి ఇస్తున్నాడు మరో చేత్తో. రథం మీద వెళ్ళిపోతున్నాడు రాముడు. దశరథుడు యొక్క అంతఃపురానికి వెళ్ళే దారి మధ్యలో ఈ యొక్క అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా రాముణ్ణి చూసి కోలాహలం చెలరేగిందిట. ఎందుకంటే ఆ ప్రభువురు రహదారి మీదకి వచ్చేటప్పటికి అటు ఇటు జనాలు కిక్కిరిసిపోయి నిలబడ్డారు. రాజప్రాసాదాల నుంచి స్త్రీలు పురుషులు పుష్ప వృష్టి కురిపిస్తున్నారట. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే అలాగే రహదారిలో అందరూ కూడా అనుకుంటున్నారట, కౌసల్యాదేవి పుణ్యమే పుణ్యం, సీతాదేవి పుణ్యమే పుణ్యం. నిజానికి రాముడంతటి కొడుకును ఆవిడ పొందడం, రాముడంతటి భర్తని సీతాదేవి పొందడం, అలాంటి సీతాదేవి రాముడు మనకి ఈరోజు పరిపాలకులు అవ్వడం మనకెంతో అదృష్టం కదా. రాముణ్ణి చూసిన వాడే నిజానికి అదృష్టవంతుడు. రాముడు చూడని వాడు అదృష్టవంతుడు కాడు. రాముణ్ణి తలుచుకోలేని వాడు అదృష్టవంతుడు కాడు. ఏమయ్యా నువ్వు రాముణ్ణి చూసావా? నేను చూడలేదు అంటే ఆ రోజు నిజానికి వాడికి అది దుర్దినమే అని అనుకుంటున్నారట అయోధ్యలో ఉన్న ప్రజలందరూ. అంటే రాముడిని ఎంతలా వాళ్ళు మమేకం చేసుకున్నారు, అంతటి అభిమానం అంతటి భావం మనకెప్పుడు కలుగుతుందో రాముడు ఎప్పుడు మనకిస్తాడో మనం దానికోసం వెంపర్లాడాలండి. తుచ్చమైన భోగాల కోసం కాదు. ఈరోజు నేను రాముడిని తలుచుకోలేకపోయాను అనే బాధ మనకి మనసులో కలిగినప్పుడు రాముడు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అప్పుడు రామాయణం మనకి చదవాలని అనిపిస్తుంది. అప్పుడు రాముడు ఏం చేశాడు? వేగంగా వెళ్ళాడు దశరథుడి దగ్గరికి. అందరూ దారిచ్చారు రాముడికి. రాముడు నిలబడ్డాడు వచ్చి తండ్రి దగ్గర. తండ్రి ఒక్కసారి రాముడు వచ్చాడని తల ఎత్తి చూశాటండి. చూసి ఒక్కసారి బోరున విలపించాడు. రామా ఇత్యుక్త్వా వచనం బాష్ప పర్యాకులేక్షణ శశాక నృపతిర్దీన ఈక్షితుం నాభిభాషితుం. కళ్ళంపట నీళ్లు కారిపోతూ ఉంటే దశరథుడికి రాముణ్ణి చూడగానే ఎప్పుడూ పలకరించేవాడు. నాన్న రామా వచ్చావా, రారా కూర్చోరా నాన్న, ఆనందంగా మాట్లాడేవాడు తండ్రి. ఈరోజు మాట్లాడలేదుట రాముడితో. రాముడు చాలా బాధపడ్డాడండి. అమ్మా నాన్నగారు ఎందుకు నాతో మాట్లాడట్లేదమ్మా, ఏమైందమ్మా అని కైకని అడగడం, దశరథుడు బాధపడడం, ఆ యొక్క వరాల యొక్క చిట్టాని ఏ విధమైన జంకు లేకుండా కైకేయి చెప్పడం, రాముడు దానికి ఎలా స్పందించాడు, రాముడి యందు ఉన్న ధర్మం ఏమిటి, తన తల్లికి తన తమ్ముడికి తన భార్యకి ధర్మాన్ని ఎలా ఉపదేశం చేసి తాను అరణ్యాలకి వెళ్ళడానికి ఒప్పించాడు అన్న మహోత్కృష్టమైన ధర్మ విశేషాలన్నింటినీ రేపు సాయంత్రం మళ్ళీ 6:30 ఈ సభా ప్రాంగణమునందు మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ధర్మరాజు గారి పేరు మీదుగా అయోధ్యాకాండ 2వ రోజు పూర్తి చేసుకున్నాం. దశరథుడు ఎంతో బాధపడ్డాడు, ఆ కైకి మాట వినలేదు. మనం ఆ రాముడు ఇలాంటి పరిస్థితి నుంచి మనల్ని ధర్మం వైపుకు నడపడానికి ఎంతగా రాజ్యాన్ని కూడా విడిచిపెట్టేసి వచ్చాడో, మనకి ఎంత కష్టపడ్డాడో పాపం మహానుభావుడు. తండ్రి మధ్య తల్లి మధ్య ఎంత నలిగాడో మనకి రామాయణం చూపిస్తుంది. ధర్మం అంటే అదేనండి. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని రాముడు విడిచిపెట్టకుండా దాన్ని నడిపాడు ముందరికి.
ఆ యొక్క విశేషాలన్నింటినీ రేపు చెప్పుకుందాం. నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. రేపు 7:30కి ఇక్కడ పుష్పోత్సవం జరుగుతుంది రామచంద్ర ప్రభు వారిది. అందువల్ల 7ంటికల్లా పురాణం పూర్తయిపోతుంది. 7:30 7:30కల్లా పురాణం పూర్తవుతుంది. 6 గంటలకల్లా రేపు పురాణం ప్రారంభం అవుతుంది. అర్థమవుతుంది. 6 గంటలకల్లా అందరూ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి నేను చెప్తాను, మీరు అందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః, రామ్ రామాయ నమః. మంగళాశాసనపరైః పదాచార్యపురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. కాళే వర్షదువర్ధన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. గోవిందా 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 గోవిందా. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ.